ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము ఇవాళ నుంచి 14వ అధ్యాయంలోకి వెళ్తున్నాము. 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగము అని చెప్పారు ఆయన. క్షేత్రము అంటే ఏంటి, దాన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు అని చెప్తూ, క్షేత్రం ఎట్లా ఉంటుంది అది కొత్తగా తెలుసుకునేదేం లేదు, అది ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. క్షేత్రజ్ఞుడికి అన్ని తెలిసి ఉంటాయి, వాడు మళ్ళీ కొత్తగా తెలుసుకునేదేం లేదు. కానీ మనం ఫోకస్ చేయవలసింది మాత్రం ఆ మధ్యలో ఉన్న జ్ఞానం. ఆ జ్ఞానము ఆయన ఒక 20 రకాల విషయాలు చెప్పారు. అవన్నీ యోగ సాధన చేయవలసినవి. యోగ సాధన ఎట్లా చెయ్యాలి అని తెలుసుకుని చేయవలసినవి అవన్నీ. జ్ఞానం ఉంది అంటే అది ఆటోమేటిక్ గా రాదు, ప్రయత్నం చేస్తే వస్తుంది. కాబట్టి ఆయన జ్ఞాన యోగ సాధన చేసి జ్ఞానాన్ని సంపాదించి అని ఆయన చెప్పలేదు. సాధనే జ్ఞానం. సాధన చేసుకుంటూ వెళ్ళిపోవడమే జ్ఞానం, సాధన చెయ్యకపోవడం అజ్ఞానం. సాధన చేసుకుంటూ వెళ్ళిపోవడం యోగం, ఆ సాధన లేకపోవడం అయోగ్యం. వాడింకా అయోగ్యుడు, వాడినేం చేయలేం మనం. ఆ విషయం ఆయన అప్పుడు చెప్పారు. కాబట్టి ఆ జ్ఞానం చెయ్యాలి. జ్ఞానం చెయ్యాలంటే సాధన చెయ్యాలి. ఎందుకు అంటే క్షేత్రం ఏంటి, క్షేత్రజ్ఞం ఏంటని విభాగం తెలియాలి. ఎందుకు తెలియాలంటే విభాగం చేయడమే వివేకం, అదే జ్ఞానం. మళ్ళీ పైగా విభాగం అంటే సపరేట్ గా విడదీసి చూసుకోవడము. యోగం అంటే ఏంటో సాధన చేసుకోవడం కాదు. విభాగం అంటే విడదీయడం, విడదీసి చూడడం అంటే చూడడం, తెలుసుకోవడం. మళ్ళీ అది కూడా జ్ఞానమే, వివేక జ్ఞానం. విభాగం చేయడం అంటే వివేక జ్ఞానంతో ఉండడం. యోగము అంటే ఆ సాధనలో ఉండి అది చేయడం, ఆ యోగ్యత. యోగం పడితేనే ఈ విభాగం విడదీసి చూసుకోగలగడం అన్న వివేక జ్ఞానం కలుగుతుంది. ఇక్కడ వివేక జ్ఞానం అని చెప్పుకుంటున్నాము. పతంజలి మహర్షి దాన్నే వివేక ఖ్యాతి అని పిలిచారు. ఏదైనా సరే ఆ వివేక జ్ఞానము, విభాగం చేసుకునే శక్తి, ఆ యోగం పట్టడమే ఆ జ్ఞానము. అన్ని ఒకటే, వేర్వేరుగా అనిపిస్తాయి మనకు. పోయిన వారము వరకు మనము క్షేత్రము క్షేత్రజ్ఞం అంటే చూసాము. ఇప్పుడు గుణత్రయాల గురించి చెప్తారు ఆయన. 3 గుణాలున్నాయి, సత్వరజస్ తమో గుణాలు. ఇవి మళ్ళీ విడి తీసుకొని చూసుకోమంటారు. ఎందుకంటే ఇంకా పోనీ క్షేత్రం ఉన్నది, అందులో క్షేత్రజ్ఞుడు ఉన్నాడు, కొంతవరకైనా మనకు తెలుస్తుంది. కొంతవరకైనా శరీరం అంటే క్షేత్రము, లేకపోతే ఈ భూమి అంతా క్షేత్రము, నా ఇల్లు అనేది క్షేత్రం, ఏదో ఒకటి ఉంది, ఒక హోల్డింగ్ విషయం. అందులో ఉన్నదెవరు, ఆ హోల్డర్ ఎవరు, అందులో ఉన్నదెవరు, అది క్షేత్రజ్ఞం. కొంత తెలుస్తుంది. ఈ గుణత్రయాలతోటి, త్రిగుణాలతోటి తలకాయ నొప్పి ఏంటంటే తెలియని కూడా తెలియదు అసలు. అది ఉన్నదని తెలీదు. ఆయన 2వ అధ్యాయం నుంచి చెప్తున్నారు, త్రిగుణాలే, ప్రకృతి గుణాలే, నీ గుణాలే నీ లోపల ఉండి నిన్ను వివశుణ్ణి చేసి నిన్ను నడిపిస్తున్నాయి. నువ్వు అవశ్యుడివై నీ వశంలో నువ్వు లేక వాటికి వశమై నువ్వు చేస్తున్నావని ఆయన ఎంత చెప్పినా మనకు అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు ఇంకా ఆయన కూర్చున్నారు. అంటే ఏంటో చెప్పడానికే కూర్చున్నారు ఆయన. ఈ అధ్యాయంలో చెప్తారు, మళ్ళీ 16 వదిలిపెట్టి 17, 18లో కూడా చెప్తారు. ఈ గుణత్రయాల మీదనే ఆయన ఇంకెక్కువగా ఫోకస్ చేస్తారు. కాబట్టి మనం కూడా ప్రయత్నం చేస్తాం తెలుసుకోవడానికి. ఈ త్రిగుణాలు ఏంటంటే ముఖ్యంగా రజస్తమో గుణాలు, సత్వగుణం అని మనకి 3 గుణాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయాన్ని ఇంకా అదే పనిగా చెప్తాను. గుణం అని ఎక్కడ కనిపించినా అదే చెప్తాను, అది మనకు గుర్తుండాలి. గుణం అంటే ఏంటో ఉంది, సత్వగుణం, రజోగుణం, తమో గుణం, సరే మంచిది. కానీ గుణము అంటే అర్థము దారం అని అర్థం. గుణము అంటే దారం. ఇప్పుడు త్రిగుణాలంటే 3 దారాలు మనల్ని తాళ్లలాగా కట్టేస్తున్నాయి. ఆ గుణాలని తెంపుకోవాలి. ఇప్పుడు మనం ఆ తాళ్లని తెంపుకోవాలి. బంధాలని తెంపుకోవాలంటే ఏంటి తెంపుకునేదంటే ఈ తాళ్లని, ఈ దారాలని, ఈ గుణాలను తెంపుకోవాలి. ఎందుకు అంటే అవి బంధం కదా, కట్టేస్తున్నాయి. వాటిని తెంపితేనే మోక్షం, ముక్తి. ఆ ముక్తి కావాలి అంటే ఈ గుణాలున్నాయి, ఈ దారాలున్నాయి, నన్ను కట్టేస్తున్నాయి. నాకు దారాలు, వాటిని
త్రిగుణాలు కాదు, త్రిదారాలను పిలుచుకున్నాం అనుకోండి, దారాలు అవి తాళ్ళు అని తెలుస్తుంది. అది ఆ మాట గుర్తు రాకపోతే ఇంకే గుణాలు ఏంటో ఉన్నాయి, త్రిగుణాలు ఏంటో ఉన్నాయి, గుణత్రయం అంటే ఏంటో ఉన్నాయి అనిపిస్తుంది. ఏంటో కాదు, అవి దారాలు. లాగా కాదు, దారాలు మనల్ని కట్టేసి ఉంచుతాయి. ఇంకా ఈ దారాల గురించే చెప్తారు. ఇంకా పిల్లి ఉంటుంది, చిన్న పిల్లి కూనది మన ఇంట్లో పెరుగుతుంది అనుకోండి, అది మనము ఏదో ఊల్ తోటి స్వెటర్ అల్లుకుందామంటే ఆ దారాలన్నిటినీ అది చుట్టుకుంటుంది. మన కాళ్ళ దగ్గర ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ దారాలన్నీ చుట్టుకుంటుంది. ఇంకా అందులోంచి విడిపడడానికి కష్టమయ్యే తన్నకలాడుతుంది. విడిపడవలసిందే. దారాలు ఎంత ముద్దుగా ఉన్నా, ఎంత కలర్ఫుల్ గా ఉన్నా, ఎంత మెరుస్తున్నా, మెత్తగున్నా, బాగా ఆడుకుంటున్నంతసేపు సుఖంగా ఉన్నా కూడా ఆ దారాలు మొత్తం ఒంటి నిండా చుట్టుకుంటే బతకడం కష్టం. వదిలించుకోవాల్సిందే, లేకపోతే అమృతత్వం లేదు, మృతమే ఉంటుంది. ఆ పిల్లి కూన ఆ దారాలకి తగులుకొని ఎట్లా ఒకవేళ తీసుకోరాకపోతే, మనం చూసుకొని తీయకపోతే అదేమైపోతుందో అట్లా మనం కూడా అయిపోతున్నాం, చూసుకోవట్లేదు మనము. ఈ దారాలు, ఈ గుణాలు ఉన్నాయి. అవి 3 రకాలని ఆయన చెప్తారు. కానీ ఈ దారాలు ఉన్నాయి, అవి రంగురంగుల దారాలు, అందంగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి, సుఖంగా ఉంటుంది ఆడుకుంటే. కానీ ఆ ఆటలు ప్రాణం మీదకి తెస్తున్నాయి. ఆ దారాల మీద ఇప్పుడు ఆయన ఫోకస్ చేస్తారు. మనం పిల్లి కూనల్లాగా ఉన్నాము, చూసుకుందాము. కాబట్టి ఆయన భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానం ఉత్తమం యత్ జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిం ఇతః గతాః అన్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, భూయః మళ్ళీ నీకు ప్రవక్ష్యామి ప్రవచనం చేస్తాను. ఒక ముఖ్యమైన విషయం ఉంది, నీకు మళ్ళీ చెప్తాను విను. ఎందుకు అంటే ఆయన ఈ విషయం కొత్తగా చెప్పట్లేదు. ఆయన 2వ అధ్యాయం నుంచి గుణాల గురించి చెప్తూనే ఉన్నారు, అక్కడక్కడ చెప్తూనే ఉన్నారు. గుణాలని ఆయన వదిలిపెట్టింది లేదు. ఎందుకంటే అవి మళ్ళీ ఎక్కువగా దారాలుగా ఉండి తాళ్లలాగా పెనవేసుకుని మనల్ని ఆడిస్తున్నాయి. కాబట్టి ఆయన భూయః మళ్ళీ చెప్తాను, ప్రవచనం చేస్తాను విను. ఏంటి ఇది అంటే, ఉత్తమం జ్ఞానం, జ్ఞానాల్లోకి ఉత్తమమైన జ్ఞానాన్ని నేను ప్రవచనం చేస్తాను. జ్ఞానాలన్నిటిలోకి ఉత్తమమైన జ్ఞానాన్ని చెప్తాను. అది ఎటువంటిది అంటే పరం, అది పరమార్థం. అది నువ్వు తెలుసుకోవలసిన, నువ్వు సాధించవలసిన జ్ఞానం ఏంటి అంటే ఈ పరమార్థ జ్ఞానమే సాధించాలి. ఆ పరమార్థ జ్ఞానమేంటో, జ్ఞానాలన్నిట్లలోకి ఉత్తమమైన ఆ పరమార్థ జ్ఞానమేంటో నేను నీకు మళ్ళీ చెప్తాను విను. యత్ జ్ఞాత్వా, దేన్ని తెలుసుకుని, సర్వే మునయః, మునులందరూ, ఇతః ఇందులో నుంచి, పరాం సిద్ధిం, పరమ సిద్ధిని, ఆ పరమార్థమనే సిద్ధిని వాళ్ళు గతాహ పొందారు. ఆ విషయాన్ని నేను నీకు మొత్తం చెప్తాను విను అని చెప్తున్నారు. ఇందులో మునులు అన్నారు, ఆయన సిద్ధి అన్నారు. ఈ విషయం గురించి మనం ఒకసారి ఆలోచించుకుందాము. మునులు అంటే మౌనంగా ఉన్న వాళ్ళని చెప్పుకుంటూ వస్తాం మనము. మౌనంగా వాళ్ళు ఉండే కన్నా ముందు వాళ్ళు మననం చేసుకుంటూ ఉంటారు. ముందు అసలు మొదలుపెట్టినప్పుడు సాధనని శ్రవణం చెయ్యాలి, వినాలి, ఎవరైనా చెప్తుంటే వినాలి, చదువుకోవాలి, స్వాధ్యాయం చెయ్యాలి. ఆ తర్వాత వాళ్ళు చెప్పింది, చదువుకున్నది, విన్నది మననం చేసుకుంటూ ఉండాలి. అదే పనిగా మనసులో మననం చేసుకుంటూ ఉండాలి. ఆ రకంగా మననం చేసుకుంటూ ఉంటే తరించిపోవడమే, ఆ రకంగా చేయగలిగిందే మంత్రం. మననం చేసుకుంటూ ఉంటే తరింపజేసేది మంత్రం. ఆ రకంగా తరింపచేసే విషయం ఏదుందో, ఈ జ్ఞానం ఏదుందో అది మంత్రం. కాబట్టి మననం చేసుకుంటుంటారు వాళ్ళు. మునులు మంత్ర జపాలు చేసుకుంటుంటారు, తపస్సులు చేసుకుంటారంటే నిజంగా కూడా తపస్సులు చేస్తారు. మనము బొమ్మల్లో చూసినట్టు మునులు, ఋషులు. కానీ వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని అదే పనిగా మననం చేసుకుంటూ ఉంటారు ఆ స్థితిలో కూర్చొని. ఆ మననం చేసుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే సిద్ధి కలుగుతుంది. వాళ్ళు ఏది మననం చేస్తున్నారో దాని సిద్ధి ఏంటి అంటే పరాం సిద్ధి, పరమార్థ జ్ఞానం కలగడమే ఆ మననానికి సిద్ధి.
ఆ రకమైన సిద్ధి కలిగితే వాళ్ళు ఏమవుతారు, తర్వాత మౌనంగా ఉంటారు. ఇంకా తర్వాత వాళ్ళకి మననం కూడా అవసరం లేదు. ఇంకా అంతకన్నా ముందు మననం చెయ్యాలి. మనసు కదులుతుంది. మననం చెయ్యాలి, శ్రవణం చెయ్యాలి, చదువుకోవాలి, నోట్స్ రాసుకోవాలి, స్వాధ్యాయం చెయ్యాలి, అవన్నీ చెయ్యాలి. క్లాసులలో వచ్చి కూర్చోవాలి, ప్రవచనాలు చేస్తుంటే వినాలి. ఇవన్నీ చెయ్యాలంటే మనసు కదిలితేనే చేస్తారు. మనసు మౌనంగా ఉంటే చేయడానికి కష్టం. మనసు కదులుతున్నప్పుడు అవన్నీ మననం చేసుకుంటూ ఉంటారు. అయితే ఒక సమయంలో వాళ్ళకు పరాం సిద్ధిలాగా, అది పరమార్థ సిద్ధిలాగా, పరమార్థ జ్ఞానం కలిగితే వాళ్ళు ఇంకా మౌనంగా ఉంటారు. ఇంకా అప్పుడు ఆ సమయంలో వాళ్ళకి ఇంకేం ఉండదు. అందుకే మిగిలిన వాళ్ళందరూ మననం చేసుకునేందుకు వేరే వేరే చోట్లకి వెళ్ళి వాళ్ళు జ్ఞానం గురించి ప్రయత్నం చేసినా కూడా ఇంకా ఆ పరాం సిద్ధిని సాధించిన మునులు ఎవరున్నారో ఆ మునులు వెళ్ళి మన దక్షిణామూర్తి దగ్గర కూర్చుంటే ఆయన మౌనంగా చెప్తారు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఆ సిద్ధి సాధించారు. వాళ్ళకి మళ్ళీ కొత్తగా శ్రవణం చేయడం, కొత్తగా మననం చేయడం, లేకపోతే ఉన్నదాన్నే మళ్ళీ శ్రవణం మళ్ళీ మననం అవసరం లేదు. వాళ్ళు మౌన స్థితికి వెళ్ళారు. ఆ రకంగా ఉన్న మునులు ఇటు మననం చేసుకుంటూ అటు మౌనంగా ఉండగలిగే స్థితి సాధించిన వాళ్ళు మునులు. అటువంటి సర్వే మునయః, మునులందరూ ఆ పరాం సిద్ధిం, పరమార్థ జ్ఞానాన్ని వాళ్ళు ఇతః పొందారు. ఇక్కడ ఇందులో నుంచి నేను చెప్తున్న జ్ఞానాన్ని విని వాళ్ళు పట్టుకొని పొందారు. నువ్వు కూడా అట్లా తెలుసుకో. ఉత్తమమైన జ్ఞానము, జ్ఞానాల్లోకెల్లా ఉత్తమమైన జ్ఞానము పరమార్థ జ్ఞానాన్ని నీకు మళ్ళీ చెప్తాను విను అని ఆయన అంటున్నారు. పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానం ఉత్తమం యత్ జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిం ఇతః గతాః. ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య మమ సాధర్మ్యం ఆగతాః. సర్గే అపి న ఉపజాయంతే ప్రళయేన వ్యధంతి చ అని ఆయన అన్నారు. ఇదం జ్ఞానం, ఈ జ్ఞానాన్ని ఉపాశ్రిత్య ఆశ్రయిస్తే, ఇప్పుడు నేను చెప్తున్న జ్ఞానం, మామూలు జ్ఞానాలు, డాక్యుమెంట్లు ఎట్లా రాయాలి, ఉద్యోగాలు ఎట్లా చేయాలి, కార్లు ఎట్లా నడపాలన్న జ్ఞానాలు, లోకానికి పనికొచ్చే జ్ఞానాలు అవన్నీ ఉండాలి. కానీ అవి పరమార్థం కాదు. నేను చెప్పేది పరమార్థ జ్ఞానం. దాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు మమ, నా యొక్క సాధర్మ్యం, నాకు సమానమైన ధర్మాన్ని వాళ్ళు ఆగతాహ పొందుతారు. నా ధర్మం ఏముందో ఆ ధర్మాన్ని వాళ్ళు పొందుతారు. నాకు సమానమైన ధర్మం అన్నారు ఆయన. అంటే ఆయనకు సమానమైన జ్ఞానం, ఆయనకు సమానమైన స్థితి, ఆయనకి ఏముందో మనం అది అవుతామని చెప్పారు ఆయన. ఇంకా దాన్ని మించింది ఇంకొకటి లేదు. కాబట్టి మమ సాధర్మ్యం అన్నారు. నాకు సమానమైన ధర్మాన్ని వాడు పొందుతాడు నేను చెప్పే జ్ఞానాన్ని ఆశ్రయిస్తే. అటువంటి ధర్మం, నాకు సమానమైన ధర్మాన్ని వాడు పొందితే అప్పుడు సర్గే అపి, సర్గం అంటే సృష్టి, ఆ సర్గం సమయంలో నా ఉపజాయంతే, మళ్ళీ పుట్టడు. వాడికి పుట్టుక అనేది లేదు. ఎందుకంటే ఆయన ధర్మము అమృతత్వం. అమృతత్వం అంటే మృతం లేదు. మృతం లేకపోతే జన్మ లేదు. కాబట్టి వాడికి సర్గే అపి, సృష్టి సమయంలో వాడు నా ఉపజాయంతే, వాళ్ళు మళ్ళీ పుట్టరు, నా జాయంతి. ప్రళయే, ప్రళయం సమయంలో నా వ్యధంతి, వాళ్ళు వ్యధను కూడా చెందరు. అంటే వాళ్లకు ప్రళయము లేదు, సృష్టి లేదు. ఎందుకు అంటే వాళ్ళు నేను చెప్పిన జ్ఞానం, పరమార్థ జ్ఞానం వాళ్ళకి కలిగితే వాళ్ళు పరమార్థం అయిపోతారు. వాళ్ళే పరమార్థం అయినాక దాన్ని సాధించడం ఉండదు. సాధించడానికే జన్మలుంటే మృత్యువులు అని ఆయన చెప్పారు. ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య మమ సాధర్మ్యం ఆగతాః సర్గే అపి న ఉపజాయంతే ప్రళయేన వ్యధంతి చ. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను నేను. మనకు గ్రామర్ పరంగా ఒక మాట చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు గత 1-2 రోజులలో చాలా కృష్ణాష్టమి శుభాకాంక్షలు, కృష్ణ జయంతి శుభాకాంక్షలు, అటువంటివన్నీ చాలా వచ్చాయి నాకు కూడా.
ఎంత వాట్సాప్ మెసేజెస్ తగ్గించుకొని, ఎంత ఫేస్బుక్లు అసలు వెళ్ళడం మానేస్తే కూడా కొన్ని వచ్చాయి నాకు. అందుకని ఒక మాట చెప్పాలని అనుకున్నాను నేను. ఇక్కడ మంచిగా కనిపించింది ఉపయోగించుకోవచ్చని. ఇక్కడ జాయంతి అన్నారు ఆయన. జాయంతి అంటే బహువచనం, చాలా మంది అని అర్థం. మళ్ళీ వాళ్ళు నా ఉపజాయంతి అంటే మళ్ళీ వాళ్ళు పుట్టరు అని అర్థం. దీన్ని ఒక్కళ్ళ గురించి చెప్పాలి అంటే జాయతి అంటాము, పుట్టడం. నా ఉపజాయతి అంటే వాడు పుట్టడు, ఇక్కడ వాళ్ళు పుట్టరు అని అర్థం. ఇది మనము దీన్ని జాయంతి, దీర్ఘం తీసిన జాని జయంతి అని చెప్పుకుంటున్నాము. కృష్ణ జయంతి, రామ జయంతి, లేకపోతే ఏదో ఎవరైనా సరే జయంతి ఉత్సవాలు అని చెప్పుకుంటాము, శంకర జయంతి. ఇప్పుడు జయంతి అంటే పుట్టడం అని అర్థం లేదు. జాయంతి అంటే పుట్టారు అని బహువచనంలో చెప్పేది అది. అందులో పోని జయంతి అంటే కూడా అది పుట్టారని కాదు. అది జయంతి అంటే జయము పొందారు అని అర్థం. జయము పొందారని చెప్పేటప్పుడు జయంతి. జయంతి అంటే కృష్ణ జయంతి, లేకపోతే శంకర జయంతి, లేకపోతే ఏదో ఒక జయంతి అంటే వాళ్ళు ఆ రోజు పుట్టారని కాదు, వాళ్ళు జయాన్ని సాధించారు అని అర్థం. జయంతి అంటే జయం సాధిస్తే జయంతి, ఒకటి సాధిస్తే జయతి. అందుకే జయతు జయతు అంటాం మనం రామచంద్రమూర్తిని, ఎందుకంటే జయమవుగాక జయమవుగాక అని. ఆ రకంగా. అట్లనే మనము వర్ధంతి అంటే చచ్చిపోయాడు అంటాము. వర్ధంతి అంటే చచ్చిపోయాడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్ధంతి అంటే అది బహువచనము, చాలా మంది చచ్చిపోయారని అర్థం రావాలి, కానీ అది కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్ధతి అంటే వృద్ధి చెందాడు అని అర్థం, ఒకడు, ఏకవచనం. వర్ధంతి అంటే చాలా మంది వృద్ధి చెందారు అని అర్థం. మనము వృద్ధి చెందడాన్ని తీసుకెళ్లి మరణానికి, జయాన్ని పొందడాన్ని పుట్టడానికి ఎందుకు మరి మార్చుకున్నామో తెలియదు, కానీ మనం ఇప్పుడు లోక వ్యవహారంలో జయంతి వర్ధంతి అని చెప్పేది వాడు పుట్టాడు వాడు చచ్చిపోయాడు కాదు. వాళ్ళు జయం సాధించారు, వాళ్ళు వృద్ధి పొందారు అని అర్థం. ఇక్కడ కూడా ఆయన వాళ్ళు అన్న బహువచనంలోనే వ్యధంతి, నా వ్యధంతి, వాళ్ళు వ్యధ చెందరు అని చెప్తూ ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, నేను చెప్పిన జ్ఞానాన్ని సాధిస్తే తప్పకుండా వాళ్ళు జయంతి, ఎందుకంటే జయం సాధిస్తారు, వాళ్ళు వర్ధంతి, వాళ్ళు వృద్ధి చెందుతారు, వాళ్లకు వ్యధంతి, నా వ్యధ ఉండదు, జాయంతి పుట్టడము ఉండదు వాళ్లకు అని ఆయన చెప్పారు. జయంతి వర్ధంతి కాదు, జాయంతి వ్యధంతి అనేవి వాళ్లకు ఉండవు, వాళ్ళు చెయ్యరు అని చెప్పారు. ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య మమ సాధర్మ్యం ఆగతాః సర్గే అపి న ఉపజాయంతే ప్రళయేన వ్యధంతి చ. మమ యోనిః మహత్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామి అహం సంభవః సర్వభూతానాం తతః భవతి భారత. భారత అంటే మన అర్జునుడు, ఎందుకంటే భరత వంశంలో పుట్టినవాడు కాక మనందరం కూడా భారతులము, ఎందుకంటే భారతదేశంలో పుట్టిన వాళ్ళమని ఒక అర్థం ఎట్లా ఉంది. ఇంకొకటి భా అంటే వెలుగులంటే మనకు రతి, వెలుగులంటే జ్ఞాన ప్రకాశం, జ్ఞానం అంటే మనకు రతి, కోరిక. కాబట్టి మనమందరము భారతులము. కాబట్టి ఆయన మనకేం చెప్తున్నారంటే, మమ యోనిః, నా యోనే మహత్ బ్రహ్మ. ఆ మహత్ బ్రహ్మ పరబ్రహ్మం కాదు, మహత్ బ్రహ్మం. పరబ్రహ్మము నేను అంటారు ఇక్కడ. మహత్ బ్రహ్మము అన్నప్పుడు మహత్, ఆ మహత్తు అంటే వ్యాపించింది అని అర్థము. మహత్తులో నుంచే మనకు భూతాది వచ్చాయి. భూతాది అంటే పంచభూతాలకు అది ఆది, ఈ మహత్తు. ఈ పంచభూతాలకి ఆది అయిన మహత్ ఏంటి అంటే ప్రకృతి. కాబట్టి ఆయన ఆ ప్రకృతిని కూడా బ్రహ్మ అని పిలుస్తున్నారు, ఎందుకంటే పుట్టించేది ఏదైనా బ్రహ్మ. అందుకే మనము వాల్మీకిని కూడా బ్రహ్మ అని ఎందుకు పిలుస్తాము? నారదుల వారు వాల్మీకిని బ్రహ్మ అని ఎందుకు పిలిచారంటే ఆయన రామాయణాన్ని పుట్టించారు కాబట్టి. వేదవ్యాసుడు కూడా బ్రహ్మే. ఏది ఎవరి వల్ల వచ్చినా ఆ వచ్చిన వాళ్ళు మాత్రం బ్రహ్మలై ఉంటారు. కాబట్టి ఆయన ఈ ప్రకృతిని మహత్ బ్రహ్మ అని పిలుస్తున్నారు, ఎందుకంటే ఆ బ్రహ్మంలో నుంచే
ఆ మహత్ అంటే ప్రకృతిలో నుంచే అన్ని వస్తాయి కాబట్టి అది కూడా నా యోని అని చెప్తున్నారు ఆయన. అది నా యోని అంటే కారణం. నా వల్లే ఆ మహత్ బ్రహ్మ ప్రకృతి ఉన్నది. తస్మిన్ గర్భం దదామి అహం, తస్మిన్ దాంట్లో అహం నేను గర్భాన్ని దదామి ఉంచుతాను అని చెప్పారు. నేనే యోని, నేనే గర్భము, నా వల్లే గర్భధానము అని చెప్పారు. కాబట్టి ఆ యోని నేనే, గర్భధానం చేసేది నేనే, ప్రకృతి నేనే, పురుషుడు నేనే, అన్ని నేనే అని చెప్తున్నారు. అది అట్లానే కాబట్టి నేనే యోని, నేనే గర్భధానం చేస్తాను. దానివల్ల తతః ఇంకప్పుడు సర్వభూతానాం సర్వభూతాలు వాటి యొక్క సంభవ పుట్టుక అన్నది భవతి కలుగుతుంది భారత. ఆయన ఇంతకేం చెప్తున్నారంటే భూతాలన్నీ నా వల్లే వస్తాయి, రావడానికి కారణము యోని నేనే, దానికి వెనక ఉన్న మూలము నేనే, మెటీరియల్ కూడా నేనే, అవడము నేనే, అయింది నేనే అని చెప్తున్నారు. మమ యోనిః మహత్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామి అహం సంభవః సర్వభూతానాం తతః భవతి భారత. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహత్ యోనిః అహం బీజప్రదః పితా. కౌంతేయ, ఓ కుంతి పుత్రుడా, ఓ అర్జునుడా, సర్వయోనిషు అన్ని యోనుల్లో యాహ ఏవైతే మూర్తయః మూర్తులుగా రూపాలు తీసుకొని సంభవంతి సంభవిస్తూ ఉన్నాయో తాసాం వాటన్నిటికీ బ్రహ్మ మహత్ ఆ మహత్ బ్రహ్మనే యోనిః యోని అయి ఉన్నది. అహం నేనేమో బీజప్రదః బీజాన్ని ప్రదానం చేసే పితనై ఉన్నాను అని చెప్పారు. ఇక్కడున్న విషయమే మళ్ళీ చెప్పారు. మమ యోనిః అని చెప్పి ఇక్కడ ఆ బ్రహ్మ మహత్ బ్రహ్మ ప్రకృతి యోని అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడేమో నా యోనిలో నేనే యోని అయి ఉన్న ఆ ప్రకృతిలో నేనే గర్భధానం చేస్తానని చెప్పారు. ఇక్కడ ప్రకృతి యోని అయితే దాంట్లో నేను బీజాన్ని ప్రదానం చేస్తానని చెప్పారు. ఇంతకీ ఆయన ఎటు నుంచి ఎటు చెప్పినా విషయం అంతా ఒకటే, వచ్చిందంతా ఒక దగ్గర నుంచే అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకో రకంగా చూద్దాము. యోని అంటే కారణం అనుకున్నాం కదా, ఆ యోని అంటే కారణము, దాన్ని క్షేత్రం అనుకుందాము. అందులో బీజము అంటే విత్తనము, ఆ ఏదైతే ఆలోచన ఉందో ఆ సంకల్పము. కాబట్టి ఇక్కడ ఆయన నేను ఆ సంకల్పంతో ఈ కారణంతో ఈ సర్వభూతాలని పుట్టిస్తున్నాను అని చెప్పారు. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహత్ యోనిః అహం బీజప్రదః పితా అని చెప్పారు. ఎన్ని రకాలుగా చెప్పినా విషయం మాత్రం అదే. సత్వం రజః తమః ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం. ఇంకిక్కడి నుంచి గుణాలు మన దారాలు చెప్తున్నారు. నువ్వు పిల్లి కూనలాగా వాటిలో ఎట్లా నిన్ను నువ్వే చుట్టుకుంటున్నావో చూడు అని ఇక్కడి నుంచి మొత్తం ఈ అధ్యాయం అంతా అదే చెప్తారు. ఈ ప్రకృతి గురించి చెప్పారు కదా అక్కడ పైన. ప్రకృతి అంటే ఆ మహత్ బ్రహ్మం అని ఒకటి ఉంది, అది నా మాయే. యోని అంటే మాయ అని చెప్పుకుందాం. ఇప్పుడు ఏంటంటే యోని అన్న ఆయన నేను బీజం అని చెప్పిన, ఆ బీజం అంటే ఒక విత్తనము, అది మొలకెత్తడానికి ఏదో కారణము ఒకటి ఉంటే అది క్షేత్రము. ఇప్పుడు ఆ సంకల్పం ఏదో ఉంది, దానితో ఈ ప్రకృతి బయలుదేరి వచ్చింది. సరే,
కానీ వచ్చిన ప్రకృతి ఆ మహత్ బ్రహ్మ పరబ్రహ్మలాగా ఉండొచ్చు కదా, అది మహత్ బ్రహ్మ ఏమైందంటే ఇప్పుడు పరబ్రహ్మం ఏంటి, పరబ్రహ్మం అని మనం పేరు పెట్టి నా వల్లే ప్రకృతి అంతా ఈ మహత్ బ్రహ్మం ఉంది అన్నారు అంటే ఈ పరబ్రహ్మము ఆ పరమాత్మ మనం అనుకునే ఆత్మ జీవాత్మ అంతా ఒకటే. మనం చెప్పుకుంటున్న ఇప్పుడు మనం సాధించాలని ప్రయత్నం చేస్తున్న ఆ పరమార్థము ఈ పరబ్రహ్మాన్ని కూడా దాటి ఉన్నది ఒకటి. అసలు దానికి పేరు ఊరు లేదు, దానికి గుణాలు లేవు, యోని లేదు, అది కారణము కాదు, పిత కాదు, అది గర్భధానం చేసేది కాదు, ఏమి కాదు, అది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనకు గర్భధానాలు చేసేది పరబ్రహ్మము, అది గర్భధానం తీసుకునేది యోని, ఏదో ప్రకృతి నుండి మహత్ బ్రహ్మం అని ఇవన్నీ చెప్తున్నా ఉన్నాయి ఏంటో గాని ఇవి ఊరికినే ఉండవు. ఆ ప్రకృతిలో ఏముంటుందంటే ప్రకృతి వల్ల సంభవించినవి ముఖ్యంగా 3 గుణాలు ఉంటాయి, దారాలు. అవి సత్వం అన్న ఒక తాడు ఉంటుంది, రజస్ అని ఒక తాడు ఉంటుంది, తమస్ అని ఒక తాడు ఉంటుంది. మామూలుగా మనము మన తల్లి కడుపులో ఉన్నప్పుడు మనకు ఒక్కటే తాడు ఉంటుంది, అంబిలికల్ కార్డ్ ఒక్కటే ఉంటుంది. ఇక్కడ ఈయన గర్భధానం ఏంటో, ఆయన యోనేంటో, ఆయన క్షేత్రం ఏంటో, ఆయన కారణం ఏంటో, బీజం ఏంటో అర్థం కావట్లేదు కానీ 3 ఉన్నాయి మనకు అంబిలికల్ కార్డ్స్, సత్వం రజస్సు తమం అని. ఆ రకంగా ఆ గుణాలు ఉంటాయి ఆ తాళ్లతోటి. ఈ ప్రకృతిలో నువ్వు కట్టివేయబడ్డావు నాయనా అని చెప్తున్నాడు. నిబధ్నంతి, నువ్వు ఆ విధంగా, మీ అందరూ ఆ విధంగా జనులందరూ బంధనమై ఉన్నారు, బంధింపబడి ఉన్నారు. ఓ మహాబాహో, అంత గొప్ప భుజాలున్నాయి కదా, పరాక్రమాలన్నీ ఉపయోగించి ఆ చేతులన్నీ ఉపయోగించి ఆ బాహువుల్లో ఉన్న భుజబలం అంతా ఉపయోగించి ఇప్పుడు ఈ గుణాలు ఈ తాళ్ళైతే తెంపు చూస్తా. ఎందుకు అంటే దేహే ఆ శరీరంలో, దేహినం ఆ శరీరంలో ఉన్నవాణ్ణి, దేహిని ఇవి నిబద్ధంతి కట్టేస్తాయి. అసలు పాపం ఆ దేహి ఎవరు అంటే అవ్యయం, వ్యయం లేనివాడు, నాశం లేనివాడు. వాడు నాశం లేదంటే మృత్యువు లేదు, మృత్యువు లేదంటే జన్మ లేదు, వాడికి జన్మ లేదు, మృత్యువు లేదు, వికారాలు లేవు, నాశం లేదు, ఏమీ లేదు. కానీ వాడు ఈ దేహంలో ఉండేసరికి ఈ 3 గుణాలు ఉంటాయి. నువ్వు దేహంలో ఉన్నా అంటే ఈ 3 అంబిలికల్ కార్డ్స్ ఉంటాయి, గ్యారంటీ. నేను వాటిని తయారు చేశాను. కాబట్టి ఈ దేహిని నువ్వు బాడీలోకి, నువ్వు దేహంలోకి వచ్చావంటే ఈ 3 దారాలు ఉంటాయి, అంబిలికల్ కార్డ్స్ అయిపోయావు పో, వాటితోటి నువ్వు నిబద్ధంతి. ఓ మహాబాహో, నీకంత భుజబలం ఉన్నది, శక్తి సామర్థ్యాలున్నాయి, నువ్వు వాటిని కోసుకోవడం రావట్లేదండి, నా చేతులతోటి అవి తెగట్లేదండి అంటే కత్తి సంపాదించు, కత్తితోటి కొయ్యొచ్చు. కత్తి ఎక్కడుందండి అంటే ఈ జ్ఞానమే కత్తి అని చెప్తారు ఆయన. జ్ఞాన ఆసిన అని చెప్తారు, జ్ఞానం అనే ఆసి కత్తితో కొయ్యి అని చెప్తారు. అది లేదండి కత్తి అంటే సంపాదించుకో, అదే సాధన అని చెప్తారు. కాబట్టి నీకు ఆటోమేటిక్ గా నువ్వు ప్రకృతిలో ఉండడం వల్ల నీకు భుజాలైతే ఉన్నాయి, ఓన్లీ నీకు ఆ కత్తి లేదు, కత్తి సాధించు, అప్పుడు ఈ దారాలు తెంపొచ్చు. లేకపోతే నువ్వేంటి, నువ్వు అవ్యయమైన విషయానివి, నాశం లేదు, మృత్యువు లేదు, జన్మ లేదు, వికారాలు లేవు, ఏమీ లేని వాడివి. అందులో హాయిగా ఆడుకోవచ్చు కదా, నువ్వు పోయి అప్పిలికున్నవి. నీకెందుకు ఆ దారాలతోటి ఆడుకోవడం, దారాలతో ఆడుకొని మెడకి, పొట్టకి, కాళ్ళకి, చేతులకి కట్టుకున్నావు, తెంపుకోవడానికి రావట్లేదు, కుయ్యి అని ఏడుస్తుంటావు, దేవుడా నాకు హెల్ప్ చేయి, దేవుడా నాకు హెల్ప్ చేయి అని అడుగుతుంటావు. తీస్తాను, ఏం లాభం, మళ్ళీ అంతలోనే ఇరుక్కుంటున్నావు. మళ్ళీ తీస్తాను, నువ్వు అక్కడే నా కాళ్ళ దగ్గర ఆడుకుంటున్నావు, తీస్తాను మళ్ళీ దారాలన్నీ, ఏం చేస్తావు, మళ్ళీ వచ్చి అక్కడే నేను ఆడుకుంటుంటాను, ఆ దారాలన్నీ పెట్టుకొని కూర్చున్నాను, నా ఇష్టం వచ్చిన రంగురంగుల దారాలు. నువ్వు అందరూ ఆడుకుంటా అంటే మళ్ళీ ఇరుక్కుంటావు, తెలివితోటి ఉన్నావంటే ఇరుక్కోవు. నువ్వు కూడా ఆడుకో కావాలంటే, కానీ గుణాతీతంగా, దారాలకి అతీతంగా ఉండి దూరంగా ఉండి ఆడుకో. దారాల్లో దూరే ఆడుకుంటా అంటే అందులో ఇరుక్కుంటావు, మళ్ళీ కుయ్యి అంటుంటావు బొద్దస్తమానం. కాబట్టి బాహువులు ఉన్నాయి, కత్తి సంపాదించుకో అని చెప్తున్నారు. సత్వం రజః తమః ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం. ఇంకిప్పుడు ఆ 3 గుణాల గురించి చెప్తున్నారు. ఇక్కడి నుంచి 3 గుణాల గురించి చెప్తూ ఉంటారు. మనం నెమ్మదిగా నోట్స్ రాసుకుంటూ చదువుకుందాం. మనకి ఈ గుణాల్లో ఏమేమి ఉన్నాయో చూసుకొని ఏ గుణం వల్ల మనం ఏ రకంగా ప్రవర్తిస్తున్నామని నోట్స్ రాసుకొని కలగాపులగం చేసుకోకుండా
ఒక్కొక్క గుణాన్ని మనం తీసేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ముందు సత్వగుణం గురించి చూద్దాం. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చ అనఘా. అనఘ అంటే అఘములు అంటే పాపములు, పతన కారణాలు, లేనివాడు అంటే పుణ్యాత్ముడు అని అర్థం. అనఘ అంటే కాబట్టి నువ్వు ఎటువంటి వాడివి అంటే భారత, జ్ఞానం అంటే రతి కలిగిన వాడివి. కానీ ఏదో ఈ మహత్ యోని గందరగోళంలో పడ్డావు, దేహం తెచ్చుకున్నావు, కన్ఫ్యూజ్ అవుతున్నావు. కానీ నువ్వు అవ్యయుడివి, పైన నువ్వు భారతుడివి, జ్ఞానం గురించిన రతి ఉన్నవాడివి. నువ్వు అసలు అవ్యయుడివి, నీకు నాశం అన్నది లేదు. ఆ విషయాన్ని మర్చిపోయావు. కానీ నువ్వు అనగుడివి, నీకు పాపాలు లేవు. ఏదో పాపం వల్లే నాకు ఈ గుణాలన్నీ వచ్చాయి కాబట్టే నేను పుట్టాల్సి వచ్చింది, ఏదో నేనేం పాపం చేసుకున్నానో ఈ పుట్టుకొచ్చింది కాదు. నీకు అసలు పాపం లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకో నువ్వు అనగా. సరే, ఇంకా ఆ విషయం పక్కన పెట్టి ఈ విషయం చూద్దాము. తత్ర వీటిలో సత్వరజస్తమో గుణాల్లో, ఈ దారాల్లో, తత్ర వాటిలో ఫస్ట్ది సత్వం. ఈ సత్వగుణం ఏంటి అంటే నిర్మలత్వాత్, అది నిర్మలంగా ఉంటుంది, మలినం ఉండదు. దాని మీద ఏవి మాయ పొరలు అంత ఎక్కువగా ఉండవు. దానివల్ల అది ప్రకాశకం, వెలుగుతూ ఉంటుంది. అది అనామయం, దానికి మరకలు లేవు. ఆ రెండు దాని లక్షణాలు. అది ప్రకాశిస్తుంటుంది, అనామయమై ఉంటుంది. ఆమయము అంటే వ్యాధి, దుఃఖం అటువంటివి. అనామయము అంటే దుఃఖాలు అట్లాంటివి లేవు, అంటే శాంతిగా ఉన్నది అని అర్థం. కాబట్టి ఇక్కడ ప్రకాశకం అంటే వెలుగుతూ ఉన్నది, అనామయము అంటే శాంతంగా ఉన్నది అని అర్థం. అది ఎందుకు ఆ విధంగా వెలుగుతూ ఉంది, శాంతంగా ఉంది అంటే నిర్మలత్వాత్, నిర్మలంగా ఉంది కాబట్టి. అది సత్వగుణ లక్షణం. కానీ అది కూడా బధ్నాతి, బంధిస్తుంది. అది కూడా దారమే. ఎంత అందంగా ఉన్నా, సుఖంగా ఉన్నా, శాంతంగా ఉన్నా, మెత్తగున్నా అది కూడా దారమే. అది కూడా బంధిస్తుంది. ఎట్లా అంటే సుఖ సంగేన, సుఖంతో, సుఖం మీద సంగం, ఆసక్తి. సంగం అన్నా శక్తి అన్నా ఒకటే అర్థం. సంగం అన్నా సక్తం, ఆసక్తం అన్నా అదే. సుఖం మీద కోరిక ఉంటుంది. నేను సుఖంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి, నా వాళ్ళు బాగుండాలి, నేను బాగుండాలి, అందరూ బాగుండాలి, ఓం శాంతి 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 అంటుంటుంది. అది ఎందుకంటే అది అనామయం కాబట్టి, అది నిర్మలం కాబట్టి, ప్రకాశిస్తుంటుంది కాబట్టి అది శాంతి 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 అంటుంటుంది మూడు సార్లు. నేను శాంతిగా ఉండాలి, నా వాళ్ళు శాంతిగా ఉండాలి, అందరూ శాంతిగా ఉండాలి అని అంటుంటుంది. కానీ ఆ శాంతిగా ఉండాలి, శాంతిగా ఉండాలి అన్నది కూడా, ఆ సుఖం కావాలి కావాలి అనడం కూడా, ఆ ఆసక్తి కూడా వాడిని బంధిస్తుంది. వాడికి కావాలి కావాలి ఏంటి, వాడే అయి ఉన్నాడు, వాడే అక్షయమైన పరమ సుఖం అయి ఉన్నాడు. మళ్ళీ వాడు అది కావాలి ఇది కావాలి అన్నాడంటే ఆ సుఖము, వాడు బయట నుంచి ఏదో చూసుకుంటున్నాడు, బయట గురించి ఆలోచిస్తున్నాడు. అవి మళ్ళీ దారాలు, బంధాలు. తర్వాత అదొక బంధం, సుఖం ఒకటి బంధం వాడికి. వాడు దుఃఖానికి దూరంగానే ఉంటాడు పాపం. వాడు మనసుని కూడా శాంతిగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, పక్క వాళ్ళని హింసించకుండా ఉంటాడు, ఏదో వాడు తాపత్రయ పడుతుంటాడు. కానీ అది కూడా, ఆ తాపత్రయం కూడా ఈ గుణత్రయంలో లాగా అది కూడా ఒక బంధం. రెండోది ఏంటంటే సుఖం అయిపోయిన తర్వాత జ్ఞానం కూడా వాడికి సంగమే. వాడే జ్ఞాన స్వరూపమై ఉన్నాడు, వాడికి ఆ విషయం గుర్తు రావట్లేదు. వాడేం చేస్తాడంటే జ్ఞానం కోసం చదువుకుంటానంటాడు, స్వాధ్యాయం అంటాడు, వాడు శ్రవణం అంటాడు, మననం అంటాడు, విచారణ అంటాడు, విశ్లేషణ అంటాడు, నేనిదే అని ఆలోచిస్తాడు. నేనిదే అని ఆలోచించడం ఏంటి, అది నువ్వే అయి ఉన్నావన్న విషయం వాడికి గుర్తురాదు. ఇంకా దీని మీద ఆసక్తి వల్ల వాడు దానికి తగులుకొని ఉంటాడు. మరి తగులుకోకుండా ఉంటే ఉండొచ్చా? మరి అట్లా అన్ని వదిలిపెట్టి ఉంటామంటే ఉండకూడదు. అది మళ్ళీ ఇక్కడ తమో గుణం అవుతుంది. ఆ స్థితికి వచ్చినప్పుడు అది కూడా బంధమే అని తెలుసుకోవాలి. ఇప్పుడు రాలేదనుకోండి,
మనం ఏదో రజోత్తమో గుణాల్లో ఉంటే 7వ శ్లోకంలో 8వ శ్లోకంలో ఉన్నంత వరకు 6వ శ్లోకం కోసం తపించాలి. మనం బాగుండాలి, మంది బాగుండాలి అని సుఖం గురించిన ఆసక్తి ఉండాలి, జ్ఞానం కావాలి కావాలి అన్న ఆసక్తి ఉండాలి. అయితే ఈ 8 దాటి 7 దాటి వెళ్ళిపోయిన తర్వాత 6 దగ్గర ఆగడానికి వీల్లేదు, అది కూడా దాటాలి. అది తర్వాత అంత దూరం వచ్చినాక చూడాలి. అసలు ముందే దాన్ని కూడా వదిలిపెడితే ఈ రజోతమో గుణాలు అట్లనే ఉన్నాయి. ఈ సత్వగుణంలో సుఖం గురించి నా సుఖము అందరూ సుఖము అని ఆలోచించడం మానేసి జ్ఞానం సంపాదిద్దామన్న ధ్యాస లేకుండా పోతే వాడు ఇంకా మొత్తం అధోలోకాలకి పడిపోతాడు. కాబట్టి వాడంత దూరం వచ్చిన తర్వాత తమో రజో గుణాలు మొత్తం లేకుండా పోయినాక శుద్ధ సత్వంలో ఉన్నాక సత్వాన్ని కూడా దాటాలి. అప్పుడు అది త్రిగుణాతీతం అవుతుంది. కానీ అసలు మొదలు పెడుతూ ఆయన ఇది కూడా బంధమే అని చెప్తూనే మొదలు పెడుతున్నారు. మంచితనంగా ఉండడం గొప్పతనం మంచిది, కానీ మంచితనం తోట ఆపడానికి లేదు, అది కూడా గుణమే, అది కూడా దారమే. అన్ని దారాలు తీసి ఆ ఒక్క దారం ఉంచని అడిగితే ఎట్లా? పిల్లైనా సరే మొత్తం దాని నిండా శరీరం నిండా దారాలు కట్టుకొని అన్ని దారాలు తీసేసావు కానీ ఒక్క దారం ఉంచంటే అది అప్పటికి కూడా బంధింపబడి అక్కడే నా కాళ్ళ దగ్గర పడి ఉంటుంది, అది ఆడుకోవడానికి లేకుండా. అది ఎప్పుడో ఒక్కొక్కప్పటికి మిగిలిన దారాలు కూడా మళ్ళీ చుట్టుకుంటాయి. కాబట్టి అక్కడికి వెళ్ళినాక అది మానేసుకోవాలి. కానీ మిగిలిన వాటికన్నా ఇది నయము, కానీ అది కూడా బంధమే, అది కూడా దారమే, వదిలించుకోవాల్సిందే, అది కూడా గుణమే. సత్వగుణం కూడా గుణమే, దారమే. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చ అనగా. ఇప్పుడు 7వ శ్లోకం చూద్దాం. రజోగుణం గురించి చెప్తున్నారు. రజః రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తత్ నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. ఓ కౌంతేయ, వింటున్నావా? ఈ విషయం విద్ధి, తెలుసుకో. రజః రజోగుణము రాగాత్మకం, రాగంతో కూడి ఉంటుంది. అది రాగము, అనురాగము, ప్రేమ, ఇటువంటివన్నీ కోరికలు, రాగాలు, కోరికలు, కామాలు, ఇష్టాలు, వాటన్నిటితోటి ఉంటుంది. అది రాగాత్మకం. అది అని విద్ధి, తెలుసుకో. నీకు కోరికలున్నాయి, అనురాగాలున్నాయి, ఆప్యాయతలున్నాయి, ప్రేమలున్నాయి, వాళ్ళ మీద వీళ్ళ మీద ఇంట్రెస్ట్లున్నాయి, ఏ రకమైన ఆసక్తి ఉన్నా సరే అది రజోగుణము. అది ఒక తాడు, అది ఇంకా కొంచెం గట్టిగా కట్టేస్తుంది సత్వానికన్నా కూడా. ఇది కనీసం ఈ సత్వగుణము మెత్తమెత్తగా ఉంటుంది, అది కూడా దారమే బంధిస్తుంది, కానీ మెత్తమెత్తగా ఉంటుంది, ఏదో రకంగా ఉంటుంది. ఈ రజోగుణము కొంచెము బరక కూడా ఉంటుంది, ఎందుకంటే అది దుఃఖాలతోటి కోపాలతోటి కూడి ఉంటుంది. పైగా మెత్తమెత్తగా ఉన్నంత వరకు ఎవరి మీదైనా ప్రేమ ఉందంటే వాళ్ళు ఏదైనా మాట అన్నా బానే ఉంటుంది, హీ అని అవుతాము. ఎవరి మీదైనా కోపం వచ్చింది అంటే మళ్ళీ వాళ్ళు మనవాళ్లే అయినా కూడా ఇంకా అదో రకంగా మనసు ఊగిపోతుంటుంది, మనల్ని హింసిస్తుంది, మన మనసు మనల్ని బాధ పెడుతుంది ఆ స్థితిలో ఉన్నప్పుడు. కాబట్టి కొంచెము బిరుసుగా ఉంటుంది ఈ దారము, కొంచెము ఏమవుతుంది, చేపింగ్ అంటాం కదా, ఇట్లా వరుసుకుంటుంది. అది పర్సనల్ స్పేస్ ఉండదు ఈ రాగానికి. ఒకటి కావాలి అంటే మనసుకి శాంతి ఉండదు, స్థిమితం ఉండదు. ఎవరి మీదైనా మనకు ప్రేమ ఉంటే వాళ్ళ మీద మొత్తం ఆశాంతం పడిపోవడమే, ఫిజికల్ గా కూడా పడిపోతాం వాళ్ళ మీద. ఆలింగనాలు చేసుకోవడం, చుంబనాలు చేయడం, ముద్దాడ్డాలు, ఇట్లాంటివన్నీ కాదు. వాళ్ళు దూరం దూరం అంటే కూడా వినేది లేదు. మనకు కూడా ఎవరి మీదైనా ఇష్టం ఉంది అంటే మానసికంగా శారీరకంగా దగ్గరగా ఉండాలని ప్రయత్నం చేస్తాము. పర్సనల్ స్పేస్ కాన్సెప్ట్ దీనికి ఉండదు. పైగా కోరికలు ఉంటాయి. ఇంకా కోరిక తీరితే సరే, తీరకపోతే అదో రకం. నన్ను ఎవరైనా పలకరిస్తే సరే, పలకరించకపోతే అదో రకం. ఒకవైపు బానే ఉంటుంది, ఒకవైపు కొంచెం ఇరుకిరుగ్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే దీనికి, ఈ రాగానికి, ఈ ఇష్టాలకి, కోరికలకి, ప్రేమలు అనుకుంటాం, అనురాగాలు అనుకుంటాం, ఏంటో అనుకుంటాం, వీటన్నిటికీ కొంచెం మెరుపులు కూడా ఎక్కువ ఉంటాయి.
ఏదో ఈ సత్వగుణానికి మెరుపులు కొంచెం తక్కువ ఉంటే ఉంటాయి. ఎంతసేపు ఆ చదువు ఒకటి ఉంటుంది, వాడు సుఖంగా ఉండాలి వీడు సుఖంగా ఉండాలి అంటే అది కూడా బంధమే, కానీ అట్లుంటుంది అది. దీనికి ఇంకా మెరుపులు ఎక్కువ ఉంటాయి, షోయింగ్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, పర్సనల్ స్పేస్ ఉండదు, మనసులో శాంతి ఉండదు, అలజడి ఉంటుంది. ఇది తృష్ణ అంటే తీవ్రమైన కోరిక. తృష్ణ అంటే తీవ్రమైన కోరిక, తీవ్రమైన వాంఛతోటి ఉంటుంది ఇది. అది ఆ రకమైన సంఘంతో ఆసక్తితో ఉంటుంది. తీవ్రమైన కోరికల వెంట మనసు పరిగెత్తుతుంటుంది. దానివల్ల సముద్భవం ఈ తీవ్రమైన కోరికలను కలిగిస్తుంటుంది. ఆ కోరికల వల్ల ఈ రాగం పెరుగుతుంటుంది, ఆ రకంగా ఉంటుంది. అది కూడా కౌంతేయ తత్, అది కూడా నిబధ్నాతి కట్టేస్తుందయ్యా. వాడి మీద ప్రేమే కదా అంటే ఆ ప్రేమ కూడా కట్టేస్తుంది నిన్ను. ఆ వస్తువు అంటే ఇష్టం కదా అంటే ఆ వస్తువు కూడా కట్టేస్తుంది నిన్ను. ఉద్యోగం అంటే మరి చెయ్యాలి కదండి అనుకుంటూ అత్యుత్సాహంతో చేస్తే వర్కహాలిక్స్ వాళ్ళందరూ హార్డ్ వర్కింగ్ చేసుకుంటూ, పర్సనల్ స్పేస్ పక్కన పెట్టండి, పర్సనల్ టైం కూడా ఉండదు. లైఫ్, వర్క్, ఫ్యామిలీ ఏది బ్యాలెన్సింగ్ ఎట్లా చేయాలో కూడా తెలీదు. ఆ రకంగా ఉంటారు అయోమయంగా. అదేం చేస్తుందంటే కర్మ సంగేన, కర్మలతో కర్మ ఫలాలతో అది నిబద్ధంతి కట్టేస్తుంది. ఎందుకంటే దానికి కర్మ సంఘాలు ఉంటాయి. కర్మలంటే ఆసక్తి ఉంటుంది, పని చేయడం మీద ఉత్సాహం ఉంటుంది రజోగుణానికి. అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇంకా బాగా చేయాలి, నిన్న చేసిన దానికన్నా బాగా చేయాలి, అదే వంకాయ కూర నిన్న చేసిన దానికన్నా ఇవాళ ఇంకా బాగా చేయాలి, ఇంకో రకంగా చేయాలి, వేరే రకంగా చేయాలి, ఎవరో చూపించినట్టు చెయ్యాలి, ఎక్కువ చెయ్యాలి అని కర్మ చెయ్యాలి, పని చెయ్యాలి, పని చెయ్యాలి, పని చేయాలని పరిగెత్తిస్తుంటుంది రజోగుణం. ఉత్త కర్మే కాదు, కర్మ ఫలాల మీద కూడా దానికి ఆసక్తి ఎక్కువ. కర్మల మీద ఆసక్తి, కర్మ ఫలాల మీద ఆసక్తి. ఈ తృష్ణ ఒకటి ఉంటుంది, తీరని కోరికలు. అవన్నీ ఎంత తృప్తి లేని కోరికలు ఉంటాయి. వీటన్నిటితోటి ఆ రజోగుణము కట్టేస్తుందయ్యా అని చెప్తున్నారు. రజః రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తత్ నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. ఆ దేహిని, ఆ దేహంలో ఆ దారం అట్లా కట్టేస్తుంది. బాగుంటుంది చూడ్డానికి, చాలా రంగురంగులుగా ఉంటుంది, మెరుస్తుంటుంది, అంతా బానే ఉంటుంది, కానీ కట్టేస్తుంది. తర్వాత 8వ శ్లోకంలో తమో గుణం గురించి చెప్తున్నారు. తమహతు అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాద ఆలస్య నిద్రాభిః తత్ నిబధ్నాతి భారత. ఓ భారతుడా, చెప్తున్నా విను, ఈ విషయం విద్ధి తెలుసుకో. తమహతు, తమస్సేమో అజ్ఞానజం, అజ్ఞానం వల్ల కలుగుతుంది తమోగుణము. అది సర్వదేహినాం, ఆ దేహదారులందరిలో, దేహాలు కాదు, దేహాలు ఎట్లన్నా జడ పదార్థాలు, వాటికి ఏమి తెలివితేటలు లేవు, గుణాలు లేవు, కానీ ఆ దేహంలో ఉన్న దేహి ఉన్నాడు కదా, వాడికి అది మోహనం కలిగిస్తుంది, మోహం కలిగిస్తుంది. అది మంచేదో చెడేదో తెలీదు, మూర్ఖత్వం వస్తుంది వాడికి. అటువంటి స్థితికి తీసుకెళ్తుంది అది. ఆ విధంగా తత్, అది బధ్నాతి, బంధిస్తుంది వాడిని. నిబధ్నాతి దేనితోటి బంధిస్తుందో తెలుసా? ఇది తత్ అజ్ఞానం వల్ల కలుగుతుంది. దేహదారులకు మోహాన్ని కలిగిస్తుంది. అది ఏ విధంగా కట్టేస్తుంది వాడిని, తీసుకుని ఏ గుంజకేసి కట్టేస్తుంది అంటే వాడిని పశువులాగా. ఆ పాశాలు కదా గుణాలు, దారాలు, తాళ్ళు అంటే పాశాలు. ఆ పాశాలు తీసుకెళ్లి ఏ గుంజకేసి వీడిని కట్టేస్తాయంటే ప్రమాదం, మతిమరుపు, మతిమరుపు ఒకటి, ఆలస్యం, అలసత్వం, సోమరితనం, బద్ధకం, నిద్ర, ఈ 3 ఉంటాయి. ఈ 3 గుంజలకేసి ఆ రాటలకి కట్టేస్తుంది ఇది గట్టిగా. ఓ భారత, వింటున్నావా? తెలుసుకో. తమహతు అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం
ప్రమాద ఆలస్య నిద్రాభిః తత్ నిబధ్నాతి భారత. ఈ ప్రమాదము, ఆలస్యము, నిద్ర ఇటువంటివన్నీ ఒక లిస్ట్ అంతా రాసిచ్చారు మన పతంజలి మహర్షి కూడా. మన అష్టాంగ యోగంలో, ఆ సూత్రాల్లో, యోగ సూత్రాల్లో ఆయన రాసిచ్చారు ఇవన్నీ ఉంటాయి, అందులోంచి దాటాలని. ఇది మనం దాటవలసిన వాటిలో మొదటి మెట్టు. ఇది నిద్ర ఒకటి, ప్రమాదాలు ఒకటి, అలసత్వము, సోమరితనము, మొద్దుగా మబ్బుగా ఉండడము, మర్చిపోతూ ఉండడము, జ్ఞాపక శక్తి లేకపోవడము, ఇవన్నీ దీని లక్షణాలు. దానివల్ల ఏంటంటే మోహాలు, ఏది అవునో కాదో తెలీదు, అయోమయంగా ఉండడం. అయోమయం అంటే అర్థం ఏంటంటే, మయము అంటే తో కూడి ఉండడం, నిండా నిండి ఉండడం మయము అంటే. అయము అంటే ఇనుము, ఇనుములాగా, ఐరన్ లాగా వాడు మొత్తం నిండా ఐరన్ లాగా ఉంటాడు. అది అయోమయం అని అర్థం. అయోమయంగా ఉండడం అంటే కంప్లీట్లీ కన్సిస్టింగ్ ఆఫ్ ఐరన్ అని అర్థం. ఆ రకంగా ఉంటుంది అది. ఏమంటారు, ఇనుప ముద్ద ఉంటే ఎట్లా ఉంటాడో ఆ రకంగా ఉంటాడు వీడు, ప్రమాదాలు, ఆలస్యాలు, నిద్రలతోటి. ఆ రకంగా ఆ తమో గుణము, ఆ దారము అజ్ఞానంతో కూడి మోహం కలిగిస్తూ ఆ గుంజకేసి వీడిని కట్టి అది నవ్వుతుంటుంది. తర్వాత ఈ రజోగుణము ఏ గుంజలు పెట్టి వీడిని కట్టేస్తుంది అంటే, ఆ దారము కర్మలు అన్న ఈ స్తంభాలకేసి కడుతుంది. వాడు ఆ కర్మ అన్న స్తంభం చుట్టూ తిరుగుతుంటాడు గానుగెద్దులాగా. చేసిన పనే చేస్తుంటాడు, సంపాదించిన డబ్బులే సంపాదిస్తుంటాడు, తిన్నదే తింటుంటాడు, తిరిగిందే తిరుగుతుంటాడు, మాట్లాడిందే మాట్లాడుతుంటాడు. ఇంకా గానుగెద్దులాగా ఆ స్తంభం చుట్టూ, ఆ కర్మ అన్న ఏమంటారు, ఆ రాట చుట్టూ తిరుగుతుంటాడు. ఎందుకంటే ఆ రాటకేసి ఇది కట్టేసింది, మంచిగా పక్కన కూర్చొని నవ్వుతుంటుంది. పైగా తృష్ణ, విపరీతమైన కోరికలు. ఏంటి వీడి కోరిక? ఆ గుంజ చుట్టే తిరుగుతుంటాడు. ఇంకా కొంచెం ముందుకెళ్తాను, ఇంకా కొంచెం ముందుకెళ్తాను, ఇంకా కొంచెం ముందుకెళ్తాను, ఇంకా తిరుగుతాను, ఇంకా ఫాస్ట్ గా తిరుగుతాను. ఎంత ఫాస్ట్ గా తిరిగినా, ఎంత ముందుకెళ్ళినా అక్కడే ఉంటాడు వాడు. ముందుకెళ్లేందుకు అవకాశం లేదు, ఎందుకంటే తాడు దానికేసి కట్టేసింది. తాడు విప్పుకుంటే కదా వాడు ఎక్కడికైనా వెళ్ళడానికి, ముందుకో వెనక్కో పైకో కిందుకో. వాడు ఆ తాడుకి కట్టబడి ఉన్నాడు, ఆ గుంజకి. ఇంక వాడు దాని చుట్టే తిరుగుతాడు. కానీ అదేంటో ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, ఏదో ఎలకలాగా ఉంటుందో, చిన్న పెట్టిని పెంచుతుంటారు, దానికేదో ఇట్లా చక్రం లాగా ఉంటుంది, అందులో తన కాళ్లతోటి తిప్పుతుంటుంది ఆ చక్రాన్ని. అక్కడే ఉంటుంది అది, తిరిగి 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 ఎక్కడికి వెళ్తుంది అక్కడే ఉంటుంది. అదే రకంగా వీడు ఉంటాడు అందులో. కాబట్టి ఆ తృష్ణ అన్న దానికి, ఈ కర్మ అన్న దానికి, ఆ సంఘం ఈ సంఘం, ఆ రెండు దుంగలు పెట్టి ఇదేం చేస్తుందంటే, ఈ రాగంతో కోరికలు కోరికలు కోరికలతోటి అది వాడిని బద్నాతి కట్టి అక్కడ పడేసింది. వాడు అక్కడ తిరుగుతుంటాడు, వాడు పిచ్చి వెదవలాగా ఆ గుంజ చుట్టూ తిరుగుతుంటాడు పొద్దస్తమానం. బయట పడకపోతే ఇంక అక్కడే ఉంటాడు వాడు. ఒకవేళ చచ్చిపోతే మళ్ళీ లేస్తాడు వాడు. అక్కడ ఆ ఎద్దు, ఆ గానుగెద్దు కింద పడితే ఏం చేస్తుంది, మళ్ళీ లేస్తుంది, మళ్ళీ మొదలు పెడుతుంది. ఆ రకంగా వీడు ఒకవేళ చచ్చిపోతే మళ్ళీ ఇంకో జన్మెత్తుతాడు, మళ్ళీ మొదలు పెడతాడు. అది వాడికి ఉన్న రెండు గుంజలు. ఇప్పుడు సత్వానికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, సత్వ గుణానికి ఒక సుఖ సంఘం ఒకటి, జ్ఞాన సంఘం ఒకటి, రెండు గుంజలున్నాయి. దానికి కూడా కట్టుకుంటాడు. కానీ దీనికన్నా ఇది నయము. ఈ జ్ఞానం అనే గుంజకేసి కడితే కనీసం ఆ జ్ఞానం వాడికి వస్తూ ఉంది కాబట్టి విప్పుకోవడం ఎట్లానో తెలుస్తుంది. సుఖం అన్న గుంజకేసి కడితే అసలు ఇదంతా సుఖమా, అసలు సుఖమేంటి, పరాసుఖమేంటి, పరమ సుఖమేంటి అని వాడికి ఈ జ్ఞానం ఉంది కాబట్టి వాడు విప్పుకోవడం ఎట్లా అని తెలుసుకుంటాడు. వీళ్ళకి విప్పుకోవడం ఎట్లా తెలుసుకునే అవకాశం లేని గుంజలవి. ఇది కర్మ చేయించే గుంజ, ఇది నిద్రపుచ్చే గుంజ. ఇది నిద్రపుచ్చుతుంటుంది, ఇది కర్మలు చేపిస్తుంటుంది. వీడి ఇక్కడ పడే ఉంటాడు, లేచేది లేదు, విప్పుకునే ధ్యాసే లేదు. దీనికి విప్పుకుందామన్న ఉద్దేశం లేదు, అది గుడ్డిదానిలాగా తిరుగుతుంటుంది. ఇది మాత్రం కొన్ని జ్ఞానం అన్న గుంజకు అది కట్టేసినా కూడా ఎట్లా విప్పుకోవాలన్న జ్ఞానం కలుగుతుంది. మోక్ష మార్గం ఏంటి అని తెలుస్తుంది. మోక్ష మార్గాలు తెలుసుకోవడం కోసం మోక్ష శాస్త్రాలు చదువుకొని పెద్దవాళ్ళు చెప్పినవి విని వాడు ఏదో విధంగా విప్పుకునే తెలివితేటలు తెచ్చుకుంటాడు. కాబట్టి
నువ్వు ఏ గుంజకు కట్టేయబడున్నావో చూసుకొని నీ ప్రయత్నం చేసుకో అని చెప్తున్నారు. మిగిలిన వాటికి ఈ రజోగుణంలో ఉన్న వాళ్ళకి మనుషులు అనుకోండి, వాడు ఓహో నేను కర్మ అనే గుంజకు, తృష్ణ అనే తీరని కోరికలన్న గుంజకు కట్టేసుకున్నాను అని చూసుకొని వాడు విప్పుకోవడం ఎట్లా, ప్రయత్నం చేసుకోవడం. మనిషి అయి పుట్టాడు, ఎందుకంటే మననం వాడికి ఎంతో కొంత జ్ఞానం వాడికి ఆటోమేటిక్ గా ఉన్న సిద్ధి, వాడి అదృష్టం అది. ఇప్పుడు ఇదే విధంగా ఏదో నిజంగా కూడా మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో ఉన్నట్టు ఆ గానగెద్దుకి తెలిసే అవకాశం కూడా లేదు. అటువంటి జన్మల్లో పుడితే అవి ప్రయత్నం కూడా చేయలేవు. గానగెద్దుకులు లేకపోతే అట్లాంటి కర్మలు చేయడానికి ఇందాక అదేదో ఎలకలాంటి, దాని పేరేంటో కూడా గుర్తు రావట్లేదు, అటువంటి జంతువులు ఉంటే అక్కడక్కడే ఉంటాయి, అక్కడక్కడే తింటుంటాయి, తిరుగుతుంటాయి, చస్తుంటాయి, లేస్తుంటాయి, పడుతుంటాయి. వాటికి అవకాశం లేదు. మనిషిగా పుట్టిన వాడికి ఓహో నేను తృష్ణా సంఘానికి, కర్మ సంఘానికి, ఆ సంఘంలో నేను సభ్యునై ఉన్నాను అని తెలుసుకొని ఆ సంఘాన్ని వదిలిపెట్టే అవకాశం వాడికి ఉంది. ఈ నిద్రపోతున్న గుంజకేసుకొని కట్టుకొని వాడు అక్కడే పడి నిద్రపోయే బదులు ఎప్పుడో ఒకప్పుడు లేచి ఏంటరా నేను నిద్రపోయే గుంజకేసి కట్టుకున్నాను అనుకొని వాడు ప్రయత్నం చేసుకొని విప్పుకునే అవకాశం ఉంది. ఆ నిద్రపోయే గుంజకేసి కట్టుకున్న జీవులున్నాయి, బండలు, కొండలు, అట్లాంటివన్నీ కదలలేని స్థితిలో ఉంటాయి. అవి వాటిలో ఆ జ్ఞానం మరీ అణిగిపోయి ఉంటుంది. చెట్లైనా సరే, చెట్లు చదువుకొని ఏం చేయలేవు, పిట్టలు అట్లాంటివి అవన్నీ ఏం చేయగలవు, వాటికి ఏ గుంజకేసి కట్టామని కూడా తెలియదు, అవి ఆ రకంగా ఉంటాయి. పోనీ పిట్టలు అట్లాంటివి ఈ రజో అన్న గుణంతో, దారంతో కర్మ అన్నదానికి, ఆ కర్మ చేయడానికే పుట్టాయి. అవి పొద్దున్న లేస్తాయి, ఏదో తెచ్చుకుంటాయి, తింటాయి, అవి ఉంటుంటాయి. ఇవి పాపం ఈ బండల్ లాంటివి ఏం చేస్తాయి, వాటికి అది అవకాశం కూడా లేదు. ఏ గుంజకేసి కట్టినా రాయిని ఎక్కడ తీసుకెళ్లి పెడితే అక్కడే ఉంటాయి. అయోమయం లాగా, అయోమయమే కాదు, అయోమయమే కదా బండరాయి అంటే. ఆ పోనీ అయం కాదు, ఐరన్ కాకపోయినా కూడా అది అటువంటి పరిస్థితిలో ఉంటుంది, దానికి తెలియదు. కానీ మనుషులు మాత్రము ఏ గుంజ అని చూసుకుని ఏంట్రా నేను ఏ ప్రమాద ఆలస్య నిద్ర అన్న గుంజకేసి నన్ను బద్నాతి చేసిందే ఇది అనుకొని ఆ బంధం విప్పుకోవడానికి వాడు ప్రయత్నం చేసుకోవచ్చు, వాడికి అది లాభం. కాబట్టి చేసుకో భారత అని చెప్తున్నాడు ఆయన. తమహతు అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాద ఆలస్య నిద్రాభిః తత్ నిబధ్నాతి భారత అని చెప్పారు. తర్వాత మళ్ళీ సత్వం, రజస్సు వాటి గురించి చెప్తున్నారు. మూడు మూడుగా చెప్తారు ఆయన. చిన్న చిన్న సెక్షన్స్ లో ఒక్కొక్క పేరాలో ఒక్కొక్క విషయం చెప్తారు. అక్కడ గుంజలు ఏమున్నాయి, దేనికేసి కడుతుంది అది అని చెప్పారు, చూపించారు. ఇక్కడ ఇంకొకటి చెప్తున్నారు. సత్వం సుఖే సంజయతి రజః కర్మాణి భారత జ్ఞానం ఆవృత్య తు తమః ప్రమాదే సంజయతి ఉత. ఉత అంటే కదా మరి అని అర్థం. ఆయన మళ్ళీ అవే విషయాలు పైన ఏం చెప్పారు మళ్ళీ అవే చెప్తారు. ఎందుకంటే ఆయన విసుగు లేకుండా, విరామం లేకుండా చెప్తారు, విసుక్కోకుండా చెప్తారు. మనం విసుక్కున్నా సరే ఆయన అంతే సహనంతో చెప్తారు. ఈ విషయం అర్థం కావాలి. ఆ దారాలు, ఏ దారాలు వేసి మనం బిగించుకుంటున్నామో ఆడుకుంటూ ఆ పిలికున దారాలతోటి ఆడుకుంటే అది బిగుసుకుంటాయి, తర్వాత విప్ప తీసుకోవడానికి రాదు, ముళ్ళు పడితే ఏమైపోతాను అని అది ఆలోచించదు. మనం కూడా అట్లనే ఆలోచించకుండా అన్ని రకరకాల ముళ్ళన్నీ వేసుకుంటాం, బంధాలన్నీ పెంచుకుంటాం, ఏమైపోతున్నామో చూసుకోలేము. చూసుకో అని చెప్పిందే చెప్తారు. ఎంత సహనంతో చెప్తారో మళ్ళీ చెప్తారు, విసుగు లేకుండా. మళ్ళీ అదే చెప్తున్నారు. సత్వము సుఖే, సుఖంతో నిన్ను తీసుకెళ్లి సంజయతి, సంజయము అన్నదానికి 2-3 అర్థాలు చూద్దాం. సంజయతి అంటే అది సంయోగం చేస్తుంది, కలిపేస్తుంది నిన్ను తీసుకెళ్లి. సంయోగం చేయడం అన్నా సంజయతి అన్నా ఒకటే అర్థం, నిన్ను తీసుకెళ్లి వాటితోటి కలుపుతుంది అని. ఇంకొక అర్థం ఏంటి అంటే సంజయతి అంటే మనము సంజయ అన్నప్పుడు గొప్ప జయము అనుకుంటున్నాం కదా, పోనీ అట్లయినా అందులో నుంచి బయటపడే అవకాశం ఉన్నది, దాన్ని పక్కన పెడదాం. సంజయతి అంటే గొప్పగా జయం సాధించడం, అది ఎట్లన్నా సాధిద్దాం. ఇక్కడ సంజయతి అంటే సంయోగాన్ని చేస్తుంది, తీసుకెళ్లి దాంతో కలుపుతుంది. ఈ సత్వం ఏం చేస్తుందంటే సుఖంతో తీసుకెళ్లి కలుపుతుంది.
సుఖం రుచి చూపిస్తుంది. ఇంకా అప్పుడు అది కావాలన్న కోరిక పెరుగుతూ ఉంటుంది. తర్వాత రజోగుణం ఏం చేస్తుందంటే కర్మలతో కలుపుతుంది నిన్ను తీసుకెళ్లి. ఈ సత్వగుణమేమో సుఖంతో నిన్ను తీసుకెళ్లి కలుపుతుంది, రజోగుణమేమో కర్మలతోటి తీసుకెళ్లి కలిపేస్తుంది నిన్ను. తర్వాత ఈ తమస్సు ఏం చేస్తుందంటే జ్ఞానం ఆవృత్య, జ్ఞానాన్ని మొత్తం ఆవరిస్తుంది, ఆవరణలాగా దాన్ని కప్పేస్తుంది. జ్ఞానాన్ని కప్పి ప్రమాదంతో నిన్ను సంజయతి కలిపేస్తుంది. ప్రమాదం అంటే మతిమరుపుతో మర్చిపోతావు. అటువంటి తెలివి తక్కువతనం. తెలివిగా ఉండడం అంటే జ్ఞాపకం తెచ్చుకోవడం, ఆ జ్ఞప్తి లేకుండా చేస్తుంది అది. ఇక్కడ సత్వగుణం ఎట్లయినా కొంచెమైనా జ్ఞానంతో కలిసే ఉంటుంది. జ్ఞానంతో కలిసే సంజయతి అయ్యేది. జ్ఞానంతో కలిసే నేను సంతోషంగా ఉండాలి, అందరు సంతోషంగా ఉండాలి, నేను సుఖంగా ఉండాలి, అందరు సుఖంగా ఉండాలి. ఎందుకంటే సుఖము, సంతోషము, శాంతి అదే. ఇది రజోగుణం కర్మలు చేయాలంటే కూడా అంతో ఇంతో జ్ఞానం ఉండాలి. ఈ తమో గుణం ఏం చేస్తుందంటే అసలు జ్ఞానాన్ని బయటపడనీయదు. అది మొత్తం తమో గుణం అంతా జ్ఞానం అసలు అర్థం కాకపోవడము, గుర్తుండకపోవడము, మతిమరుపు ఉండడము, అజాగ్రత్తగా ఉండడము, సోమరితనంగా ఉండడము, నిర్లిప్తంగా ఉండడము ఇది చేస్తుంటుంది. అసలు ఏ రకమైన జ్ఞానాన్ని బయటపడనీయదు అది. ఆ రకంగా తీసుకెళ్లి ప్రమాదంతో నిన్ను కలుపుతుంది, చూసుకో అని చెప్తున్నారు. ఈ ఆవరణ అన్నారు కాబట్టి, ఆవృత్య అన్నారు, ఆవరిస్తుంది అన్నారు కాబట్టి ఆవరణల గురించి ఒకసారి చూసుకుందాం. 2 అర్థాలు మన వాళ్ళు మాకు చెప్పే ఫేమస్ 2 అర్థాలు, 2 ఎగ్జాంపుల్స్ చూసుకుందాం, ఉదాహరణలు. ఒకటి, నీళ్లున్నాయి అనుకోండి, ఆ నీళ్లు ఉంటే పైన ఆకాశంలో చంద్రుడు ఉంటే ఆ నీళ్లలో ఆ ప్రతిఫలిస్తుంది ఆ చంద్రుడి బింబం. అది సత్వగుణం అనుకోండి. సుఖంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, కానీ ఉంటుంది. తర్వాత ఈ నీళ్లు కదులుతున్నాయి అనుకోండి, కదలడం అంటే కర్మ కదా, ఏదైనా జరుగుతుంది, కదులుతుంది అంటే ఓ పని అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే పైన బింబము ఇక్కడ డిస్ట్రాక్టెడ్ గా డిస్టార్ట్ అయి కనిపిస్తుంది, ముక్కలు ముక్కలుగా. ఇది మన తమో గుణం ఏం చేస్తుందంటే మొత్తం బురదంతా పైకి లేపుతుంది, అసలు నీళ్లు కూడా కనిపించవు. కాబట్టి పైన ఉన్న చంద్రుడు ప్రతిఫలించే అవకాశం కూడా లేదు, ఆ రకంగా ఉంటుంది. ఇట్లాడితే ఇంకొక ఉదాహరణ ఏం చెప్తారంటే, మనకి అద్దం ఉందనుకోండి, అద్దం మీద ఏదైనా పడితే అది ప్రకాశిస్తుంది, ప్రతిఫలిస్తుంది అంటే ప్రకాశిస్తుంది, కనిపిస్తుంది. అయితే దాని మీద ఆ అద్దానికి ముందు పొగ ఉందనుకోండి, పొగ కదులుతూ ఉందనుకోండి, ఆ అద్దం మీద ఒకళ్ళ రిఫ్లెక్షన్ ఉన్నా కూడా మనకు కనిపించదు. అసలు ఆ అద్దం మీద రిఫ్లెక్షన్ పడిపోయి వేరువేరుగా ఉండి, ముక్కలు ముక్కలుగా ఉండి అట్లా ఉంటుంది. ఎందుకంటే పొగ కదులుతూ ఉంటుంది దాని ముందున్నది. లేదా ఆ అద్దం మీద మొత్తం మసి పూసుకొని ఉందనుకోండి, ఆ అద్దం ఉన్నా కూడా, ఈ యువతల చంద్రుడు ఉన్నా కూడా, ఏదైనా దృశ్యం ఉన్నా కూడా దాని మీద ప్రతిఫలించదు, అట్లా ఉంటుంది. మొత్తం కప్పేస్తుంది అది. అక్కడ బురద నీళ్ళన్నిటిని మొత్తం కనిపించకుండా చేసినట్టు, ఇక్కడ ఈ మసంతా అద్దాన్ని కనిపించకుండా చేసినట్టు చేస్తుంది ఆ తమో గుణం. కనీసం పొగ ఉన్న కొంతలో కొంత పొగ ఉంది, అసలు ప్రతిఫలిస్తుంది అన్నప్పుడు కొంచెం మనం ప్రయత్నించాలి. పొగ ఎప్పటికో ఒకటికి ఆగే అవకాశం ఉంది, నీళ్లు కదులుతున్నాయంటే ఆగే అవకాశం ఉంది, ఇది కష్టం అవుతుంది. కాబట్టి దేంతో ఏది జరుగుతుందో చూసుకో నువ్వని చెప్తున్నారు. అయితే మరి అద్దం మంచిదే కదా, కదలకుండా ఉన్న నీళ్లతో ఉన్న ఆ మడుగు మంచిదే కదా అంటే, అవి కూడా ఉన్నాయి, ఉన్నట్టు కనిపిస్తున్నాయి, ఉన్నట్టు కనిపించేవన్నీ ఆభాస. మళ్ళీ ఈ సత్వగుణం కూడా మంచిదే కదా అంటే మంచిదే కదా, అయితే అయిండొచ్చు, కానీ అది సత్వగుణం కూడా గుణం, మళ్ళీ అది ప్రకృతిలోనే ఉంటుంది. అది కూడా ఉన్నది అంటే పోతుంది. గుణం ఏదైనా సరే, గుణం ఒకటే అని కాదు, ప్రకృతిలో ఏదన్నా సరే దానికి వికారాలు ఉంటాయి. వికారాలు ఉన్నాయి అంటే దానికి పోయే కాలం వస్తుంది. ఉన్నది అంటే పోతుంది, పుట్టింది అంటే పోతుంది, పుట్టింది పోతుంది అంటే మధ్యలో మార్పులు ఉంటాయి. ఈ మార్పులతోటి కష్టం ఏంటంటే, ఈ సత్వం మంచిదే కదా, బానే ఉంది కదా అంటే మళ్ళీ రజో
తమో గుణాలు పైకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏ గుణం పైకొస్తుంది అని ఎప్పుడు ఒక కన్నేసి చూసుకుంటుండాలి. ఏ గుణంలో నుంచి ఏ గుణంలోకి మారుతున్నాము అని చూసుకోవాలి. మారడానికి ఎంత సమయం పడుతుందని చూసుకోవాలి. మారిన తర్వాత ఆ గుణాల్లో ఎంతసేపు ఉంటున్నామని చూసుకోవాలి. ఏదో మనసు బాగానే ఉంది, ప్రశాంతంగా కూర్చున్నాము, ఒక సమయంలో టీవీ చూసుకుంటూ హాయిగా ఉన్నాము, ఏదో బుక్ చదువుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ప్రవచనం వింటున్నాం, టీవీలో ఏదో చేస్తున్నాం. ఆ సమయంలో ఎవరో వచ్చి అక్కడ లేకుండా మనల్ని తిట్టారనుకోండి, అంటే ఊరికనే కూర్చున్నావు, వంటనే చేయొచ్చు కదా అనగానే వెంటనే కోపం వచ్చిందనుకోండి, అప్పుడు ఆ సత్వగుణంలో నుంచి రజోగుణంలోకి మనసు వెళ్తుంది కదా, ఎంత తొందరగా వెళ్ళింది, ఎంతసేపు ఆ రజోగుణంలో ఆ కోపంతో ఉన్నది, ఎప్పుడు మళ్ళీ అది వెనక్కి వచ్చింది, అట్లాంటివన్నీ చూసుకోవాలి. దానికి ఇది చాలా అవసరం. అందుకని ఆయన ఇంత తాపత్రయపడి చెప్తున్నారు. ఎందుకంటే ఏ గుణంలో నుంచి ఏ గుణంలోకి వెళ్తున్నావు, ఎంతసేపు ఉంటున్నావు, వెళ్ళడానికి ఎంతసేపు సమయం పడుతుంది, ఆ గుణాల్లోకి రజోతమో గుణాల్లోకి వెళ్ళినాక ఎంతసేపు ఆ గుణాల్లో ఉంటున్నావు, ఎంత సివియర్ గా సీరియస్ గా ఉంటున్నావు, కోపం వచ్చిందంటే ఎంత తొందరగా కోపంలోకి వెళ్తున్నావు, ఎంతసేపు కోపంలో ఉంటున్నావు, ఎంత ఎక్కువగా కోపం వచ్చింది, మళ్ళీ ఎప్పుడు వెనక్కి వచ్చావు నీ సత్వంలోకి. అట్లా నేను నిద్రపోయావంటే ఆ మబ్బుతనం నీకు ఎంతసేపు ఉంది, ఎంతసేపు నిద్రపోతున్నావు, ఎంత గాఢంగా నిద్రపోతున్నావు, ఎప్పుడు మళ్ళీ వెనక్కి వస్తున్నావు మెలకువలోకి. ఇట్లాంటివన్నీ చూసుకుంటూ ఉండాలి. అవి హెల్ప్ చేస్తాయి. మనలోని ఆ గుణాలని, తాళ్లని, దారాలని మనము అర్థం చేసుకుంటే, వాటిని ఎట్లా ముడి పడ్డది, ఆ ముడిని చూసి ముడిని అర్థం చేసుకుంటే ముడిని విప్పుకునే అవకాశం ఉంది. ముడి పడ్డదని కూడా చూసుకోకపోతే, ముడి ఉందని చూసుకోకపోతే, అసలు దారం ఉందని చూసుకోకపోతే కష్టమైతుంది. ఏ దారాలు నిన్ను ఎట్లా కట్టేస్తున్నాయి తెలుసుకోవాలి. సత్వం సుఖే సంజయతి, రజః కర్మణి భారత, జ్ఞానం ఆవృత్యతు తమః ప్రమాదే సంజయతి ఉత. ఇప్పుడు ఇంకొకటి చెప్తా పట్టు. రజః తమః చ అభిభూయ సత్వం భవతి భారత, రజః సత్వం తమః చ ఏవ, తమః సత్వం రజః తథా. ఓ భారత, ఈ విషయం వినిప్పుడు ఇంకో రకంగా చూడు ఇదే విషయాన్ని. ఈ మూడు దారాలే, ఈ మూడు దారాల గురించి అన్ని రకాలుగా అర్థం చేసుకో. ఇప్పుడు రజః రజస్సుని, తమః తమస్సుని, రజోగుణాన్ని పనిచేయాలి 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 పనిచేయాలన్న ఆతృతని, ఇప్పుడేం చేస్తానులే పండుకుందామన్న తమో గుణాన్ని, ఈ రెండింటిని అభిభూయ పక్కకి తోసి సత్వం భవతి, సత్వం పైకి వస్తుంది. ఆ సమయంలో పనిచేయాలి పనిచేయాలంటే కొంచెం సేపు చెయ్యను, నేను ఒక గంట సేపు 20 నిమిషాలు చెయ్యను, ఈ సమయంలో చదువుకుంటాను అని ఆ రజోగుణాన్ని తోసేసి సత్వం పైకి వస్తుంది. తమస్సు పండుకుందాం, ఇంకో 10 నిమిషాలు, రేపు చదువుకుందాంలే, మళ్ళీ ఎప్పుడైనా విందాంలే, ఇంకోసారి చూద్దాంలే అంటే వద్దులే కూర్చో చదువుకో ఈ సమయానికి అని చెప్తుంది. మంచి పని చెయ్యి అని చెప్తుంది, పూజ చెయ్యి అని చెప్తుంది, ధ్యానం చెయ్యి అని చెప్తుంది. సత్వగుణంలో ఆ శాంతమైన మనసుతో ఏమేం చేస్తాం, శాంతించిన మనసుతో చేసేది చదువుకోవడమో, ఏదో ఒక ఆలోచన, మంచి ఆలోచన, జ్ఞానం గురించిన ఆలోచన, ఇవే శాంతించిన మనసుతో మనం చేసేవి ఇవే ఉంటాయి. జ్ఞానం గురించిన పనులే చేస్తాం. శాంతి ఉన్న మనసుతోటి చేసేవన్నీ కర్మలు చేసినా కూడా కర్మ ఫలాల గురించిన అపేక్ష లేకుండా చేస్తాం. కాబట్టి ఆ సమయంలో చేసేవి ఏవైనా సరే, ఆ సమయంలో చేసేవి రజోగుణం, దీనివల్ల నాకేంటి లాభం అన్న ఆలోచనల్ని, నేను కాకపోతే ఇంకోటి చేస్తాడులే, ఏంటి మనమే చేయాలని అన్న ఆలోచనల్ని, దీనివల్ల నాకేంటి లాభం అన్నది రజోగుణంతో కూడిన ఆలోచన. మనం కాకపోతే ఎవడైనా చేస్తాడు, నీకెందుకు నువ్వు కూర్చో అని చెప్పేది తమో గుణం వల్ల వచ్చే ఆలోచన. వీటివన్నీ రకరకాల ఆలోచనల్ని అవి పక్కకి తోసి సత్వం పైకి వస్తుంది. ఆ రకంగా భావతి ఉంటుంది భారత. అట్లానే రజః సత్వం తమః చ ఏవ, రజోగుణం పైకి వచ్చినప్పుడు పనిచేయాలి పనిచేయాలి పరిగెత్తాలన్నప్పుడు, అది నాకేంటి లాభం చూసుకున్నప్పుడు, ఇంకా ఎక్కువ కావాలన్నప్పుడు, కోరికలతోటి కదులుతున్నప్పుడు అది సత్వాన్ని పక్కకు తోసేస్తుంది, అది సత్వాన్ని అణగొట్టేస్తుంది. ఇదిగో నువ్వు అంత పని చేస్తున్నావు, పక్కన వాడిని కూడా చేయని రాదా, ఇంక దేవుడి దగ్గరికి వెళ్తే నేనే చేస్తాను, నేనే ఏంటో రథాన్ని లాగుతాను, నేనే అందరికి ప్రసాదాలు పెడతాను, వాడిని పక్కన నేనే అభిషేకాలు కుండాలు కుండాలు పోసేస్తాను, పక్కన వాడిని కూడా చేయనీయ రాదా అంటే వాడు వినడు.
అంటే నాకు పుణ్యం రావద్దా, నేనే చేస్తానని చెప్పి వాడికి, ఎందుకంటే చెయ్యాలన్న గుణము, నేనే చెయ్యాలన్న గుణం ఉంటుంది. అప్పుడు మంచి పనైనా సరే వాడు గుళ్ళో ఉండి భగవంతుడిని ఒకసారి చూసొద్దామన్న ఉద్దేశంతో, పండక్కి గుడికి వెళ్దామన్న సత్సంకల్పంతో వాడు వెళ్ళినా కూడా నేనే చేయాలి, అంతా చేయాలి, ఇంకా చేయాలి, ఎక్కువ చేయాలి, వాడికన్నా ఎక్కువ చేయాలన్న గోలతోటి ఆ సత్వాన్ని, అందరికీ అవకాశం ఉండాలన్న సత్వాన్ని కూడా పక్కకి నెట్టేస్తుంది, అది అణగొట్టేస్తుంది. అట్లానే తమహ, ఓపిక లేకపోయినా సరే, శరీరం అలసిపోయినా సరే ఎందుకో చేస్తారు, మంచి పని కోసమే చేస్తారు. ఉపవాసాలు ఎందుకు చేస్తారు? ప్రాణం బాగలేదంటే కూడా తమో గుణము, అన్ని చోట్ల తమో గుణం చెడు కాదు, అవసరం ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవాల్సే ఉంటుంది. అది ఉపవాసం చెయ్యాలంటే చేయాలి, పట్టుదల చెయ్యాలంటే చెయ్యాలన్నది రజోగుణం, అది చేయిస్తుంది అట్లా. అప్పుడు అది తమో గుణాన్ని సత్వగుణాన్ని రెండింటిని పక్కకు తోసేసి అణకొట్టేసి రజోగుణం పైకి వస్తుంది. అట్లానే తమహ సత్వం రజహ. తమో గుణం దానికి పండుకోవాలనిపించింది, ఒక విషయం గురించి ఆలోచించి బుద్ధి కాలేదు, దానికి బోర్ కొట్టింది, ఇంకా అప్పుడేం చేస్తుంది? చదువుకుందాం పట్టంటే ఆ తర్వాత చూద్దాంలే, ఇప్పుడు కాదులే, ఇప్పుడు ఎందుకులే. రజోగుణం చేద్దాం పాటు, పోదాం పా, అందరు బయటికి వెళ్తున్నారు, అందరు గుడికి వెళ్తున్నారు, మనం కూడా వెళ్తాం, ఇప్పుడేంట్లే, ఎప్పుడు రోజు వెళ్లే గుడే కదా, దేవుడు ఎక్కడ లేడు, ఎక్కడైనా ఉంటాడు, పండక్కి తప్పకుండా గుడికి వెళ్ళాలని ఉందే అని అది రకరకాలుగా చెప్తుంది. అది రెండింటి నోళ్ళది మూయించేస్తుంది. ఆ రకంగా ఒక్క సమయంలో ఒక్క గుణం పైకి వస్తుంది, రెండు గుణాలని తగ్గిస్తుంది. ఈ విషయాన్నే మన పతంజలి మహర్షి మన యోగ శాస్త్రంలో శాంతము ఉదితము అని చెప్పారు. ఒక్కో సమయంలో ఒక్కో ఆలోచన శాంతిస్తుంది, ఒక్కొక్క ఆలోచన పైకి లేస్తుంది, ఉదితమవుతుంది అని. అన్యాపదేశంగా కూడా ఉంటాయి, ఏం ఆలోచన లేకుండా అని కూడా చెప్పారు, అది వేరే విషయం. కానీ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ప్రవృత్తి, ఒక్కొక్క గుణము, ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క లక్షణము పైకి లేస్తుంది, అది ఉదయిస్తుంది. ఒక్కొక్క సందర్భంలో అది అణికి ఉంటుంది, శాంతమై ఉంటుంది అని ఆయన కూడా చెప్పారు. ఆ రకంగా రజస్తమో గుణాల్ని అణిచి సత్వం పైకి వస్తుంది, లేదా సత్వ తమస్సులని అణిచి రజస్సు పైకి వస్తుంది, లేదా సత్వ రజస్సులని అణిచి తమస్సు పైకి వస్తుంది. భారత, ఈ మెకానిజం నువ్వు అర్థం చేసుకో, ఇది ఒక సిస్టమాటిక్ గా జరుగుతుంది, సిస్టమ్ ఉంటుంది. ఒకే సమయంలో అందులో సత్వగుణంలో ఒక మనిషి ఉన్నాడంటే వాడు ఎప్పుడు సత్వగుణంలో ఉండాలి అని రూల్ లేదు. వాడిలో ఒకవేళ వాడికి కూడా శారీరకమైన అవసరాలుంటాయి, అన్నం తినడమో ఏదో ఒకటి, అట్లాంటప్పుడు మళ్ళీ అది రజోగుణంలోకి, పడుకోవాలంటే తమో గుణంలోకి అట్లా వెళ్తూ ఉంటాయి. ఏ సమయంలో ఏ గుణం పైకి వస్తుందని చూసుకోవడం అవసరం. ఈ గుణాలు, మూడు గుణాల్లో ఒక గుణము ఏదో ఒక సమయంలో, ఒక కాలంలో, అందుకే పొద్దున పూట బ్రాహ్మీ ముహూర్తం ఆ సమయంలో, సూర్యోదయం సమయంలో, అట్లా సూర్యాస్తమయము, చంద్రోదయము, చంద్రాస్తమయము, ఇటువంటి సమయాల్లో మనసు శాంతితో ఉంటుంది, అది సత్వస్థితిలో ఉంటుంది. తర్వాత పొద్దున పూట అంతా ఉద్యోగాలు అవన్నీ చేసే సమయంలో అది బాగా పైకెక్కి ఉంటుంది, అది బాగా ఎనర్జీతో ఉంటుంది, రజోగుణంతో ఉంటుంది. రాత్రి అయినాక అది తమో గుణంలో ఉంటుంది. కాబట్టి కాలాన్ని బట్టి కూడా, ఋతువులను బట్టి కూడా మనలో గుణాలు మారుతూ ఉంటాయి. చలికాలంలో ముడుచుకొని కూర్చోవాలనిపిస్తుంది, తమో గుణం. ఎండాకాలంలో అది ఏదైనా పని చెయ్యాలి అన్న ఆతృతతో ఉంటుంది, ఏదో ఒకటి కొంచెం వెదర్ బాగున్నప్పుడు చెయ్యాలి అన్న ఆశ ఉంటుంది. కాక ఒక్కొక్క ఋతువులో మనసు శాంతించి ఉంటుంది, ఆ రకంగా కాలాన్ని బట్టి ఉంటుంది, దేశాలను బట్టి కూడా ఉంటుంది. ప్రదేశం, గుడి దగ్గర ఉన్నప్పుడు కొంచెం ఎట్లయినా సత్వగుణం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ కాలంలో అది కూడా చెప్పడానికి లేకుండా ఉంది, తోసుకుంటూ దొబ్బుకుంటూ వెళ్ళిపోతుంటారు, విసుక్కుంటూ కసురుకుంటూ. మరి అది ఏమి సత్వగుణం ఉండే లక్షణం కాదు. కానీ ఆ వాడికన్నా నేను మంచి బట్టలు వేసుకోవాలి, వీడికన్నా గొప్పగా ఉండాలి, వాడు నన్ను పలకరించలేదని అక్కడికి కూడా ఇవే తీసుకొని వెళ్తే ఉండదు. కానీ కొన్ని ప్రదేశాల్లో సత్వగుణం పైకి వచ్చి ఉంటుంది, మన మనసుని అటు తీసుకెళ్తుంది. బీచ్లకి వెళ్తే, ప్రదేశం అనుకుంటే బీచ్ చూద్దాం, కొన్ని గుళ్ళ దగ్గర ఈ మధ్యన మొత్తం మనము రకరకాలుగా చేశాం, కానీ ప్రశాంతంగా ఉన్న బీచెస్ దగ్గర, అది కూడా టూరిస్టీ బీచ్ల దగ్గరికి వెళ్తే కష్టం, కానీ ప్రశాంతంగా ఉన్న బీచ్ల దగ్గరికి వెళ్తే ఆ సమయంలో, ఆ ప్రదేశంలో, ఆ కాలంలో బాగుంటుంది. అట్లానే దేశము కాలము అయినాక పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్క పరిస్థితిలో మనసు సత్వగుణంలో ఉంటుంది. మనము
ఏమి ఒక్కొక్కసారి నిద్రపోయి లేచిన తర్వాత మనసు ఇంట్లో ఎంత గొడవ జరుగుతున్నా కూడా, ఇంట్లో పెళ్ళిళ్ళు అవన్నీ జరుగుతున్నాయి. మనము పెళ్లి హడావిడి అంతా ఉంటే కూడా మనం ఒక కార్నర్ లో ఒక రూమ్ చూసుకొని కొంచెంసేపు పండుకుంటే మన మనసు సత్వంగా ఉంటుంది. అప్పుడే నిద్రలోంచి బయటకు వస్తే కొంచెం ప్రశాంత స్థితిలోనే ఉంటుంది, ఇల్లంతా అందరూ హడావిడిగా ఉన్నా కూడా. లేదా మామూలుగా మన ఇంట్లో మనం వండుకున్నది మనం తిని కూర్చుంటే మనసు శాంతిగా ఉంటుంది. పార్టీస్కి వెళ్తే కొంచెం రజోగుణంతో ఉంటుంది, పరిస్థితిని బట్టి, ప్రదేశాన్ని, కాలాన్ని, పరిస్థితిని బట్టి. ఒకటి పైకి వస్తుంది, రెండు కిందికి అణిగిపోయి ఉంటాయి. ఒకటి పైకి వచ్చేటప్పుడు మిగిలిన రెండింటిని అణిచి పైకి వస్తుంది భారత. ఈ మెథడ్ అర్థం చేసుకో అని చెప్తున్నారు. దాన్ని బట్టి ఏది పైకి వస్తుంది, ఎప్పుడు పైకి వస్తుంది చూసుకోవచ్చు. నువ్వు దాని మీద ఒక కన్నేసి ఉంచడం ముందు జ్ఞానం. ముందు అసలు నిన్ను తీసుకెళ్లి నువ్వు ఏ గుంజకేసి కట్టుకున్నావో చూసుకుంటే అది ఫస్ట్ లెవెల్ జ్ఞానం, అది అవసరం అని చెప్తున్నారు. రజః తమః చ అభిభూయ సత్వం భవతి భారత. రజః సత్వం తమః చ ఏవ తమః సత్వం రజః తదా. సర్వద్వారేషు దేహే అస్మిన్ ప్రకాశః ఉపజాయతే. జ్ఞానం యదా తదా విద్య వివృద్ధం సత్వం ఇతి ఉత. ఇంకా ఈ సత్వం పైకొచ్చిందని నీకెట్లా తెలుస్తుంది? నీలో సత్వం పైకొచ్చి ఉంది, ఆ సమయంలో రజో తమో గుణాలు అణిగి ఉన్నాయి అని నీకెట్లా తెలుస్తుంది అంటే, లేదా నీలో తమో రజో గుణాలు దేశకాల పరిస్థితులను పక్కన పెట్టి జనరల్ గా కూడా నీలో సత్వగుణం పెరుగుతూ ఉన్నది. నీలో రోజు ఉండే రజో తమో గుణాలు ఇంతకాలం ఉన్న తమో రజో గుణాలు తగ్గి అణుగుతూ తగ్గుతూ నీలో సత్వగుణం పైకి వృద్ధి చెందుతుంది అని నీకెట్లా తెలుస్తుంది అంటే, అస్మిన్ దేహే ఈ దేహంలో సర్వద్వారేషు, ద్వారాలు అంటే దేని ద్వారా మనకి ఈ విషయాలన్నీ తెలుస్తాయంటే మనకున్న ద్వారాలు, ఎంట్రన్సెస్, మన కళ్ళు, నోరు, చెవులు, ముక్కు, నోరు, ఇవే కదా. వీటి వల్లే ఇవే మనకు ద్వారాలు. మన తలుపులు, కిటికీలు ఏవైనా ఇవే. ఈ ద్వారంగానే, వీటి ద్వారానే ఆ దేహం, అస్మిన్ దేహే ఆ శరీరంలో ఒక రకమైన ప్రకాశం ఉపజాయతే, ప్రకాశం పుడుతూ ఉంటుంది. ఎట్లా అంటే ఈ నవద్వారాలు ఉన్నాయి కదా, మనకున్న 9 ద్వారాల్లో మిగిలిన ద్వారాలు పక్కన పెట్టండి. కనీసం ముఖ్యమైన ద్వారాలు కళ్ళు, నోరు, చెవులు అనుకోండి, చర్మం అనుకోండి. ఇప్పుడు కళ్ళున్నాయి అనుకోండి, అందులో ప్రకాశం పుట్టాలంటున్నాడు ఆయన. ప్రకాశం పుట్టడం అంటే కళ్ళల్లో మెరుపు వస్తుంది, జ్ఞానం పెరుగుతున్న కొద్దీ. తమో గుణంలో ఉంటే కళ్ళల్లో వెలుగుండదు, డల్గా ఉంటాయి కళ్ళు. రజోగుణంతో ఉంటే వేగంగా కదులుతుంటాయి. కాబట్టి ఆ ద్వారంలోనే, ఆ కళ్ళనే ద్వారంతో, వాటి ద్వారానే, ఆ ఇంద్రియం ద్వారానే వాడిలో ఏ గుణం ఉంది అని మనం చెప్పొచ్చు. వాడి కళ్ళు గబగబా కదులుతున్నాయా, లేకపోతే శాంతంగా కళతోటి ఉన్నాయా, కాంతితోటి ఉన్నాయా, లేదా డల్లుగా ఉన్నాయా, దాన్ని బట్టి వాడు ఏ గుణంతో ఉన్నాడు అని చెప్పొచ్చు. అట్లానే నోరుందనుకోండి, నోటితోటి కూడా వాడు మాట్లాడే మాటలో అర్థం ఉండి మాట్లాడుతున్నాడా, జ్ఞానంతో కూడి ఉన్నాయా వాడి వాక్కులు, దాన్ని బట్టి వాడు సత్వగుణంలో ఉన్నాడా. వాడు ఏది అంటే, మా ఊళ్ళో 4 ఎకరాల పొలం ఉందండి. అంటే ఈ మధ్యన కొంచెం చాలా మటుకు దానాలు అవన్నీ చేస్తున్నానండి. మరి ఇన్ని డబ్బులు వస్తాయి, మరి ఏం చేస్తామండి, మరి అందరికి దానం చేస్తే మంచిది కదండి అని వాడు ఎంతసేపు వాడికి ఏముంది, వాడికి ఎన్ని డబ్బులు ఉన్నాయని మాట్లాడుతున్నాడు అంటే ఆ వాక్కును బట్టి వాడు రజోగుణంలో ఉన్నాడు అని చెప్పొచ్చు. లేదా వాడు వాక్కును బట్టి ఈ మాట్లాడిన దానికి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడు వాడు అంటే, ఓహో మనోడు తమో గుణంలో ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. అట్లానే తమో గుణంలో ఉన్న వాళ్ళు ముఖ్యంగా చెప్పేది, మన వల్ల అవుతుందా, ఇంకెవరైనా చేస్తారులేండి మనకెందుకు అని అన్నారు అంటే వాళ్ళు యూజువల్ గా తమో గుణంతో, ఎందుకంటే వాక్కును బట్టి వాళ్ళు ఏ గుణంలో ఉన్నారు చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సర్వద్వారాలు అన్నాడు ఆయన, నవద్వారాలు పంచద్వారాలు అనలేదు ఆయన, సర్వద్వారాలు. నీ ఏ ద్వారానైనా నీలో నుంచి ఈ గుణాలు బయటపడతాయి. ప్రకాశంగా అన్నాడు ఆయన, ప్రకాశంగా
ప్రకాశిస్తాయి. నీలో ఉన్న గుణాలు నీ లోపలే ఉండవు, నువ్వు వాటిని దాచిపెట్టి ఉంచలేవు. ఆ గుణాలు బయటికి ప్రకాశిస్తాయి, తెలిసే వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. ఆ రకంగా ఉపజాయతే, దానివల్ల ప్రకాశం కలగాలి. ఒకవేళ నీ కళ్ళు మెరుస్తున్నాయి, నీ శరీరంలో నుంచి కాంతి వస్తుంది, నువ్వు మాట్లాడే మాటలో ఆ ప్రకాశం, జ్ఞాన ప్రకాశం కనిపిస్తూ ఉంది, ఆ రకంగా ఉంటే ఉపజాయతే కలిగితే, అప్పుడు యదా ఎప్పుడైతే ఈ విధంగా జ్ఞానం ప్రకాశం కనిపిస్తుందో, కాంతులతో నీ కళ్ళు మెరుస్తాయో, మాటలతో నీ జ్ఞానం బయటపడుతుందో, తదా అప్పుడు ఈ సత్వగుణము నీలో వివృద్ధం బాగా వృద్ధి చెందింది అని విద్యాత్ తెలుసుకో, ఉత కదా అని చెప్తున్నారు. నీలో కళలు కాంతులు పెరుగుతున్నాయి, ప్రకాశం తెలుస్తుంది, నీలో తేజస్సు కనిపిస్తుంది చూసేవాడికి, మాట్లాడుతుంటే అందులో జ్ఞానం తెలుస్తుంది, మెలకువగా ఉన్నావని అర్థమవుతుంది. దాన్ని బట్టి నీలో సత్వగుణం పెరిగింది, వృద్ధి చెందుతుందని తెలుసుకో. అది సర్వద్వారాల్లో ఎన్నో మార్గాల్లో తెలుస్తుంది నీలో సత్వగుణం పెరుగుతుంటే. సర్వద్వారేషు దేహే అస్మిన్ ప్రకాశః ఉపజాయతే, జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వం ఇతి ఉత. లోభః ప్రవృత్తిః ఆరంభః కర్మణాం అసమః స్పృహ రజసి ఏతాని జాయంతే వివృద్ధే భరతర్షభ అని ఇప్పుడు రజోగుణం ఎట్లా తెలుస్తుంది అని చెప్తున్నారు. ఒకవేళ లోభః లోభితనము, ఇంకా కావాలి ఇంకా కావాలి అన్న లోభితనము వాడికి లేకపోయినా పర్వాలేదు, నాకు ఎక్కువ ఉండాలి. ప్రసాదమైనా సరే, గుళ్ళో అక్కడ కొద్దిగా ప్రసాదం ఉంటుంది, అందరూ ఒక 5, 6, 7, 8 మంది లైన్ లో ఉన్నారనుకోండి కొంచెం కొంచెం ప్రసాదం తీసుకోవడానికి. వీడేం చేస్తాడు, చిన్న కప్పులు అవన్నీ పెడతారు, స్పూన్స్ అవన్నీ పెడితే వాడు తీసుకొని వాడి కొడుక్కి వాడి కూతురికి, వాడు అంటాను కదా, ఆమె అయినా సరే, ఆమె వాళ్ళ అత్తగారికి వాళ్ళ పిల్లలకి, మళ్ళీ సాయంత్రం వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకి చిన్న 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 గురుగుల్లాగా వేసుకుంటుంటుంది. పక్కన అంతమంది ఉన్నారు, వాళ్ళకి కొంచెమైనా ఒక్క స్పూన్ అయితే వస్తుందా, బాధ అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకమ్మా అంత తీసుకుంటావు అని అనడానికి కూడా లేదు అది గుడి. అటువంటివన్నీ చేస్తే, అటువంటి లోభ ప్రవృత్తి, మామూలు ఉద్యోగాల్లో నాకు ఎక్కువ జీతం రావాలి, ఎక్కువ పని చేయాలి, అందరికన్నా ఎక్కువ పెద్ద పెద్ద సోఫాలు ఉండాలి, పెద్ద పెద్ద ఇళ్ళు ఉండాలి, అదొక రకం గోల. సాత్వికంగా చేయవలసిన పనులలో కూడా ఇటువంటి లోభితనం చూపిస్తే ఇంకా అది రజోగుణం. రెండోది, ఈ ప్రవృత్తి వాడికి పని చెయ్యాలి అన్న కర్మణ, పనులలో ఏవైతే పనులు చేస్తున్నాడో వాడు ఏ పని చేసినా అంతే, ఆ కర్మణ పనులలో వాడికి ఆ ప్రవృత్తి ఉంటుంది, ఫలాపేక్షతో కూడిన కర్మలు చేయాలన్న ప్రవృత్తి ఉంటుంది వాడికి. ఆ రకంగా వాడు కర్మణం ఆరంభ, వాడు పనులు మొదలు పెట్టడమే నాకేం వస్తుందని చూసుకొని మొదలు పెడతాడు. ఇంత చేస్తే వాడి అందానికి అసమహ, శమం ఉండదు, శాంతి ఉండదు మనసుకి. ఎందుకు అంటే వాడికి తృష్ణ, వాడికి తృప్తి లేనంత కోరికలుంటాయి, వాడికి తృప్తి ఉండదు, కాబట్టి మనసుకి శాంతి ఉండదు. పనులు చేస్తూనే ఉంటాడు, శాంతిగా కూర్చొని వాడు సంపాదించుకుంది ఒక ముద్ద అన్నం తినలేడు, వాడు ఒక గుక్క మంచినీళ్ళు తాగలేడు, అశాంతితోటే ఉంటాడు. అంత డబ్బులు సంపాదిస్తాడు, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉంటాడు, బోనేజర్లుగా ఉంటాడు. ఇంట్లో అన్నం ఆయన భార్య వాళ్ళెవరైనా వండి పెడితే ఒక 10 నిమిషాలు కూర్చొని శాంతంగా అన్నం తినేందుకు సమయం ఉండదు, అంత అశాంతితోటి ఉంటాడు వాడు. పరుగులు అట్లా ఉంటాయి వాడికి. ఎందుకంటే వాడి కర్మలన్నిట్లలో ప్రవృత్తి ఒకటి ఉంటుంది, లోభితనం ఉంటుంది. ఆ రకంగా వాడు అసమంలోనే ఉంటాడు, వాడు అశాంతితోటే ఉంటాడు. వాడికి స్పృహ, అన్నిటి మీద ఆశ. స్పృహ అంటే కోరికలు, ఆసక్తి, అన్నిటి మీద ఆసక్తి. ఇది తింటూనే ఉంటాడు, ఇంకోటి ఆలోచిస్తూనే ఉంటాడు, ఇంకా అదెట్లా సంపాదించాలని. తింటున్న దాని మీద వాడు మనసు పెడితే దానికి కనీసం కొంచెం అనుభవిస్తాడు. ఆ రకంగా ఉంటాడు వాడు. స్పృహలతో, అసమాలతో, అశాంతులతో, లోభాలతో, అటువంటి ప్రవృత్తులతో ఉంటాడు వాడు. ఆ రకంగా ఏతాని, ఇవన్నీ ఆ రజసి, ఆ రజోగుణం వల్ల ఇవన్నీ జాయంతే, పుడతాయి. ఆ రజోగుణం ఉంటే ఇవన్నీ వస్తాయి వాడికి, అవన్నీ దానివల్లే. ఏతాని మొత్తం అన్ని దానివల్లే పుడతాయి.
అవన్నీ వివృద్ధే, బాగా వృద్ధి చెందుతాయి కూడా. ఆ రజోగుణాన్ని కంట్రోల్ చేయకపోతే ఇవన్నీ వృద్ధి చెందుతాయి. ఓ భరతర్షభ తెలుసుకో. లోభ ప్రవృత్తి ఆరంభ కర్మణాం అసమః స్పృహ రజసి ఏతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఇంకా ఇదొకటి చూసి వాటికి ఆపుదాము మనము. తమో గుణం ఏం చేస్తుందో. అప్రకాశః అప్రవృత్తిః చ ప్రమాదః మోహః ఏవ చ తమసి ఏతాని జాయంతే వివృద్ధే కురునందన. అప్రకాశం, ప్రకాశమే ఉండవు, కళ్ళు కూడా డల్లుగా ఉంటాయి, వాడు కూడా డల్లుగా ఉంటాడు, కదిలినా అంతే, పని చేసినా అంతే, ఏది చేసినా మబ్బుగా ఉంటాడు. మాటలో కూడా ప్రకాశం ఉండదు. జ్ఞాన ప్రకాశం పక్కన పెట్టండి, అసలు ఇంటెలిజెన్స్ లేకుండా ఉంటుంది, అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు, ఆ రకంగా ఉంటుంది వాడు. అప్రకాశ. అప్రవృత్తి, అసలు ప్రవృత్తి పోని, వీడైతే అతివృత్తి, అతి ప్రవృత్తి. వాడు ఇంకా అదే పనిగా గిరిగిరా 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 గానగిద్దులా చేస్తుంటాడు. వీడు అసలు చెయ్యకుండా మబ్బుగా చోట కూర్చుంటాడు. ఏంట్లే మనం చేస్తే మాత్రం వస్తుందా, మనం చేయకపోతే ఎవడైనా చేస్తాడులే, అబ్బో ఇప్పుడు అవన్నీ ఎక్కడ చేస్తాము, అమ్మో నా వల్ల అయితే కాదు అనుకుంటూ అది అప్రవృత్తి, ఊరికినే కూర్చోడమే. పైగా ప్రమాదం, మతిమరుపు. మతిమరుపు పైగా ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ తమో గుణానికి ఉన్నది మతిమరుపు ఒకటి. ఇంకా దీన్ని పెంచి పోషించి దాన్ని ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అని చెప్తారు మన వాళ్ళు ఇంగ్లీష్ లో. ఏమి తెలియకపోవడం అత్యంత సుఖం అని చెప్తారు. ఏం తెలియకపోతే సుఖంగా ఉండొచ్చు అని చెప్తారు. ఏం తెలియకపోతే సుఖం కాదు, సుఖం అన్న ఫీలింగ్ వస్తుంది. ఏం తెలియకపోతే, ఏమి చెయ్యకుండా ఉంటే, ఇప్పుడు ఏదైనా చేస్తేనే కదా కనీసం వీడు రజోగుణంతో పనులు చేస్తే వాడికి మంచో చెడో కలుగుతుంది. వీడికి అసలు ఏమి కలగదు, వాడు అసలు శరీరాన్ని కష్టపెట్టుకోడు, వాడు ప్రయత్నం చేయడు, కూర్చుంటాడు. దేహాభిమానం ఎక్కువ ఉంటుంది, కష్టపడతానేమోనన్న భయము, ఆ రకంగా ఉంటాడు. అయితే ఏమవుతుందంటే వీడికి ఈ మతిమరుపు వల్ల తిట్టినా గుర్తుండదు. ఒక పని చెయ్యాలి అంటే ఆ పని ఎట్లా చెయ్యాలో గుర్తుంటే ఆ పని చెయ్యొచ్చు. ఏమనంటే నాకు గుర్తులేదండి, మొన్ననే కదరా చెప్పానంటే, చెప్పారు, నేను మర్చిపోయానండి, నాకు గుర్తులేదు, మళ్ళీ తప్పు చేస్తే కష్టం, ఇంకెవరికైనా చెప్పండి అని చెప్తారు. దానివల్ల వాళ్ళకి టెంపరీ సుఖం ఉంటుంది, తాత్కాలికంగా సుఖం. పని చెయ్యక్కర్లేదు, కష్టపడక్కర్లేదు, కాబట్టి ఏమవుతుంది, ఎక్కువగా జ్ఞాపకం పెట్టుకోక్కర్లేదు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి హాయిగా అనిపిస్తుంది, హాయిగా ఉందనిపిస్తుంది, ఇట్లానే ఉంటే హాయిగా ఉందనిపిస్తుంది. ఎవరైనా తిట్టినప్పుడు కొంచెం మనసు కదిలినా కూడా వాళ్ళు రజోగుణంతో ఉండరు కాబట్టి, తమస్సు కాబట్టి, అది ఆ విషయం కూడా మర్చిపోతుంది, తిట్టినా మర్చిపోతుంది. ఆ రకంగా టెంపరీ సుఖాలతోటి వాడి జీవితం గడుస్తుంది. కానీ అది కూడా దుఃఖంతోటే ఉంటుంది. ఏదో సమయంలో వాడికి గుర్తొస్తూనే ఉంటుంది, నేను తెలివి తక్కువ, నన్ను తిట్టుకుంటున్నారు, నాకేం పనులు చెప్పరు, నన్ను దూరంగా ఉంచుతారు, నన్ను ప్రేమగా చూడరు, నన్ను చిన్న చూపు చూస్తారని వాడికి తెలుస్తూనే ఉంటుంది. కానీ వాడికి ఏమీ చేయకపోవడం వల్ల ఉండే సుఖము వాడికి ఎక్కువ ఇష్టం కాబట్టి వాడు ఆ రకంగా ఆ సుఖానికి అలవాటు పడి అట్లానే ఉంటే, తిట్టుకుంటున్నారని తెలుస్తుంది, మనసు బాధపడుతూనే ఉంటుంది, దుఃఖం ఉంటుంది, కానీ ఏం చేయకుండా కూర్చుంటే ఉండే సుఖం బాగుంది అనుకుంటాడు వాడు. ఆ రకంగా ఉంటాడు, ఆ రకంగా ఉంటాడు వాడు. ఆ మోహంలో ఉంటాడు. ఈ మూర్ఖత్వం, మోహం అంటే మంచి చెడో తెలియకపోవడం ఎట్లా ఉంది, మోహం అంటే మూర్ఖత్వం ఉంటుంది. ఆ మూర్ఖత్వంతో, ఆ మంకు పట్టులతోటి, మొండితనాలతోటి వాడు మూఢంగా ఉంటాడు, మోహంగా మూఢంగా ఉంటాడు. ఈ రకంగా ఏతాని, వీటన్నిటిని తమసి, ఆ తమో గుణం జాయంతే పుట్టిస్తుంది వీళ్ళో. ఇవన్నీ పుడతాయి ఆ తమస్సు వల్లే వీళ్ళో. అవి పైగా వివృద్ధే, విపరీతంగా వృద్ధి కూడా చెందుతాయి వాళ్ళు. ఇంకా ఆ రకంగా ఉన్నాడంటే అట్లానే ఉంటాడు వాడు, దేనికి పనికి రాకుండా ఊరికే భూమికి భారంగా ఉంటాడు వాడు. కురునందన, ఆ విషయం తెలుసుకో. అప్రకాశ అప్రవృత్తి చ ప్రమాద మోహ ఏవ చ తమసి ఏతాని జాయంతే వివృద్ధే కురునందన అన్నారు. ఆ తర్వాత ఇంకా ఆయన చెప్తూనే ఉంటారు మూడు గుణాల గురించి, మూడు దారాల గురించి. ఆ గుంజలేంటివి, దాని చుట్టూ నువ్వు చేస్తున్న పని ఏంటి అని ఆయన చెప్తూనే ఉంటారు. వాటిని మనం చూసుకుంటూ వెళ్దాం. ఇవాళకి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.